మీరందరూ నన్ను క్షమించాలి, అదేవిధంగా అంగీకరించాలి కూడా. ఎందుకంటే 3 రోజుల పాటు నేను మీ మధ్య ఉండాలి కాబట్టి. సరే, ఎక్కువ సమయం అయితే తీసుకోబోను అని చెప్తే మళ్ళీ మీకు నచ్చదేమో. ఎక్కువ సమయం తీసుకోవడానికే కదన్నా మిమ్మల్ని పిలిపించామంటారు. కాబట్టి చాలా సమయం వేచి ఉండి మీరు ఇంత సమయం మొట్టమొదటిగా ఎదురు చూస్తూ వచ్చినందుకు మిమ్మల్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడిక కలిగి ఉండాలనే ఆలోచన చాలా మంచిది. అయితే సంవత్సరం ముగింపులో ఎక్కువ విషయాలు అయితే జ్ఞాపకం చేసుకోబోం, కానీ అనేకమైనటువంటి విషయాలు మనము వింటూ వచ్చాము, అలాగే మనము తెలుసుకుంటూ వచ్చినాం. కాబట్టి మనం ప్రత్యేకంగా మనము ఏవో కొన్ని విషయాలు నేర్చుకోబోం, కానీ నేర్చుకున్నటువంటి విషయాలే మనకన్నీ తెలిసినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. సంవత్సరం చివరికి వచ్చి ఉన్నాం కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయమైనటువంటి జీవితాలు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో ఎలాగున్నాయో కొన్ని విషయాలు ఎక్కువ సమయం కూడా తీసుకోబోను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగాన్ని, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనమందరము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగాన్ని, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పో పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, జ్ఞానమైనను, తెలివైనను లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మీ స్తోత్రాలు ప్రభువా. ఆయన ఈ ఉదయకాల సమయంలో క్షమించండి తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మరొక మారు మీ పాదాలు పట్టుకొంచున్నాం. ఆయన ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి మాతో మాట్లాడుతున్నామని పరిపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకొంచు. నీ ప్రజలు ఉంటున్నారు, నీ ప్రజలు ఎడాలంటే కొన్న దయచొప్పున మీకు లల్పుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోనమని అట్టి మాటలు కట్టిపెట్టి కేవలము నీ పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడుతూ రమ్మని మీరు అనుగ్రహిస్తే తప్ప మేమేది పొందలేము. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. మీరే అనుగ్రహిస్తున్నామని మీ చేతులకు అప్పగించుకొంచు. మీరు విరిచి వడ్డించమని కోరుకొంచు. శక్తి యేసు క్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి మీకు ఎంతో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదవగలరు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపం లేకుండా చేయుము. అమ్మా, నీవు పోవు ఎక్కడికమ్మా? ఎక్కడికి పోవటానికి వచ్చాం మనం? ఎక్కడికి పోవటానికి వచ్చాం మనం అందరం? ఇక్కడికి. అక్కడేముంది? అక్కడేముందో పెద్దగా చదవక. నువ్వు పోవు. మనం పాతాళానికి పోవడానికి వచ్చినాము, పరలోకం పోవడానికి వచ్చినాం. నాకు ఒక చిన్న కోరిక ఉంది, పెద్ద కోరికలు ఏం లేవు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నర్సీపట్నం వాళ్ళు, ముఖ్యంగా ఈ కొండపల్లి వాళ్ళు నాకేం పెద్దగా పరిచయస్తులు కాదు. ఓపెన్గా చెప్పాలంటే అందరికన్నా జాకబ్ అన్న నాకు అత్యంత తక్కువ పరిచయస్తుడు. చాలా తక్కువ పరిచయస్తులు ఎవరైనా ఉన్నారంటే జాకబ్ అన్న మాత్రమే. డిసెంబర్ 31న మాట్లాడుకుంటే మరలా తిరిగి ఎప్పుడు మాట్లాడుకుంటాం? డిసెంబర్ 31నే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా పరిచయం అలాంటిదే. గత సంవత్సరం నేను ఇక్కడికి రావడానికి, నర్సీపట్నం రావడానికి, అలానే వేరే ఎవరో నియమించబడ్డారు. వాళ్ళు రావాల్సింది, వాళ్ళకి వీలు పడలేదు, నేను వచ్చాను. ఈ సంవత్సరం కూడా కరెక్ట్గా ఎప్పటికప్పుడు ప్రతి నెల అనుకునేవాడిని, జనవరి అయిపోగానే నెల అయిపోయింది, వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేద్దాం. ఫిబ్రవరి అలాగున 6 నెలలు అయిపోయిన తర్వాత, కనీసం 6 నెలలు అయింది, ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. అక్కడికి వెళ్ళొచ్చాము, ఏదో తెగబడి చెప్పేసి వచ్చినాం. పాపం వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా చాలా జాగ్రత్తగా విన్నారు. అలాంటి వాళ్ళని ఒకసారి పలకరిస్తే మంచిది అనిపించేది. కాకపోతే ఇప్పుడు పలకరించలేదు. తిరిగి మరలా నవంబర్ 2వ తారీఖు, నవంబర్ 1వ తారీఖు, నవంబర్ 2వ తారీఖు
అనుకుంటూనే ఉన్నాను నేను కూడా మరలా. నా నా లోపం అయితే ఏం లేదు. కాకపోతే నేనే పలకరించలేదు. అది మాత్రం అది లోపం అనుకుంటే లోపం. కానీ అది నేనే లోపం అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఒక సంవత్సరం వెళ్ళొచ్చాము. పరిచర్య చేస్తూ వచ్చాము. అక్కడ ఎలా ఉన్నారో ఏంటో. కాబట్టి ప్రార్థనలో అయితే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గానీ, నవంబర్ 2వ తారీఖు అన్న ఫోన్ చేసినాడు. మా మధ్యకి రండన్నా అని. అన్న నవంబర్ 2వ తారీఖు ఈరోజు ఆదివారం. మా ఊర్లో ఒక సేవకుడున్నాడు. ఆయనకి చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తానన్నా. మీకు సాయంత్రం కన్ఫర్మ్ చేస్తానండి. తొందర ఏం లేదు బ్రదర్. 2 నెలల ముందు చెప్తున్నాను. బాగా ఆలోచించి ప్రార్థన చేసుకొని చెప్పండి అన్నారు. సరే. తర్వాత వెళ్ళాము. చెప్తే సాయంత్రమే ఓకే సరేలేండి వెళ్ళండి అంటే నేను ఫోన్ చేసి చెప్పాను. అన్న చెప్పిన తర్వాత వస్తున్నానన్నా అని చెప్పిన తర్వాత జాకబ్ అన్న ఏం చెప్పారంటే పర్లేదన్నా ప్రార్థన చేసుకొని చెప్పండి అన్నారు. ఏమని చెప్పిన తర్వాత నేను వస్తానన్నా అని చెప్పిన తర్వాత మరలా జాకబ్ అన్న ఏం చెప్పారంటే పర్లేదన్నా ప్రార్థన చేసుకో అన్న ఓకే అన్న అడిగాను అంటే అప్పుడు ఆయనకు అప్పుడు అర్థమైంది. అంటే ఇంత త్వరగా చెప్తారనుకోక వెంటనే సరే మరలా ఓకే అన్న అంటే సరే నేను రిజర్వేషన్ చేయిస్తాను చెప్పండి. రిజర్వేషన్ మీరు చేయించొద్దులే నేను చూసుకుని నేనే చేస్తాను. దాన్ని బట్టి సరే మీరు చేసుకున్నా పర్లేదు నేను చేసుకున్నా పర్లేదులే దాని గురించి ఏం పెద్ద విషయం కాదు అని చెప్పి అన్న నేను అవి అమౌంట్ అది అది అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఇంకంతే. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటి లేక 2 మాటలు ఇంకంతకు మించి మాట్లాడింది ఏం లేదు. నాకు ఇక్కడ ఏం పెద్ద పరిచయం లేదు. కానీ అయితే ఒక చిన్న మాట, ఇక్కడికి 3 దినాల పరిచర్య కొరకు ఆల్రెడీ 3 దినాల పరిచర్య అని చెప్పుకోవడం కానీ అదొక అబద్ధం. ఒక పూట తినేసి వచ్చినాం. రైలు 4 గంటలు లేటు. ఇలా అంటే ఏదో కాలిపోయాయంట రైళ్ళు, అవి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల 4 గంటలు లేటు. ఇలా లేటుగా అయినా సరే ప్రభు చిత్తం ప్రకారం ప్రభు యొక్క ఏర్పాటు నేను అనుకుంటూ వస్తాను. ఏమంటే మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ఇలా ఎందుకు జరుగుతుంది, ఆలస్యం ఎందుకు. కొందరు అనుకొనిచ్చినట్టుగా దేవుడు ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము ప్రతి వారు కూడా మేలు పొందడం కొరకు దేవుడు సమయం సమకూరుస్తూ వస్తాడంట. సరే దేవుని యొక్క సమయంలో ఈ సమయంలో దేవుడు మన కొరకు ఈ సమయాన్ని సమకూరుస్తూ వచ్చాడని, ఇలాగున నేను మీతో కూడా కలిసి ఉండడానికి దేవుడు ఇలాంటి సహవాసాన్ని సమయాన్ని ఇచ్చాడని నమ్ముచు మీ అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ఇక్కడ ఒక మాట చదువుకుంటూ వచ్చాం. ఏమనంటే చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే ఎట్లా చేయాలంట, శక్తి లోపం లేకుండా చేయము. ఆ ఒక్క మాట మాత్రమే చెప్తాను, ఇంకేం పెద్దగా ఏం చెప్పబోము. ఆ ఒక్క విషయమే కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయము. మీ నర్సీపట్నం వాళ్ళంతా, లేకపోతే మీ కొండపల్లి వాళ్ళంతా, మీ అనకాపల్లి జిల్లా వాళ్ళంతా పాలిష్డ్ కాదు మా లాంగ్వేజ్. మా భాష తీరు, మా మాట తీరు ఎలా ఉంటుందంటే, మీ అల్లే ఆయన అయితే ఫోన్ చేసి అండి అంటాడు. నాకన్నా పెద్దోడు పొరపాటును కూడా అండి అని పిలవడు ఎక్కడ మా ఊళ్ళో. నాకన్నా చిన్నోడు అండి అని పిలిస్తేనే చాలా ఆనందం, వాడే పిలవడు. అలాంటిది మాకు అరే ఒరే వాడు వీడు ఇలాంటి పదాలు చాలా కామన్గా, అంటే చాలా పరిచయం. అవేం తప్పు, మీకైతే తప్పులు కోర్స్ మీకు తప్పులేలేండి, మాకు తప్పు కాదు అది. మాకు చాలా వాడుక భాష అది, మాకు చాలా వాడుక భాష. అయితే మన వాడుక భాషలో చెప్పాలంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా సరే శక్తి లోపం లేకుండా చేయమంటే ఒళ్ళు దాచుకోకుండా పనిచేయని. మన వాడుక భాషలో చెప్పాలంటే ఏమది, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయని. ఏదైనా ఒక పనికి వెళ్తే ఆ పనికి వెళ్ళినప్పుడు పని దగ్గర ఏమని చెప్తారు తెలుసా, ఒళ్ళు దాచుకోకుండా పని చేయమని చెప్తారు. ఆ మాటే ఆ మాట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఎవరు? సొలొమోను. సొలొమోను గురించి చెప్పాలంటే ఈ సమయంలో కొద్ది విషయాలు జ్ఞాపకం చేస్తా. సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడండి? ఒక జాకబన తప్ప ఇంకెవరైనా ఏమైనా మాట్లాడచ్చు. జాకబన నేను పులిపీటను దిగిన తర్వాతే మాట్లాడాలి. సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడండి? 3 పుస్తకాలు. ఏమేమి పుస్తకాలు అవి? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. వీలైతే జాకబను ఇటు పక్కకు వచ్చి కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇటు పక్కకి రండి, మీరు వద్దు, మీరు ఇక్కడికి రండి, మీరు అక్కడ కాదు ఇక్కడికి రండి. మిమ్మల్ని అలా ఎదురు చూస్తూ నాకు కష్టం, కానీ మీరే ఇక్కడికి రండి, లేదంటే వెళ్ళి వెనక్కి లాస్ట్ కుర్చీలోన్నా కూర్చోండి. ఇలాంటి రండి అన్న ముందుకు, ఇక్కడికి వచ్చి రండి రండి, పర్లేదు రండి, వచ్చేయండి.
3 పుస్తకాలు ఉన్నాయి. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. సొలొమోనుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందంటే, సొలొమోను ఈ రోజుల్లో తమిళనాడులో బంగారు దేవాలయం ఒకటుంది. నిజమేనేమో బంగారు దేవాలయం అనుకున్నా నేను. తర్వాత తెలిసింది బంగారు దేవాలయం కాదు. పైన ఉన్నటువంటి గోపురానికి బంగారపు పూతలు పూస్తే కాస్త అది బంగారు దేవాలయం అయింది. అది బంగారు దేవాలయం కాదు. మొట్టమొదటిగా ప్రపంచంలో బంగారు దేవాలయం కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. ఆ బంగారు దేవాలయం పేరేంటో తెలుసా? ఏంటండి? ఏమో, ఏం చెప్తే ఏమైద్దో. యెరూషలేం ప్రార్థనా మందిరం. యెరూషలేం నగరంలో యెరూషలేంను కడుతూ వచ్చాడు. ఈ యెరూషలేము ఎవరి ఏర్పాటు అంటే దేవుని యొక్క ఏర్పాటు. ఎవరి ద్వారా ఏర్పాటు అంటే దావీదు ద్వారా ఏర్పాటు చేయబడింది. దావీదు ద్వారా సమకూర్చబడినటువంటి ఈ యెరూషలేము మందిరాన్ని కట్టడానికి సొలొమోను ఏం చేస్తూ వచ్చాడంటే, అంత బంగారము, ఇంకా అనేకమైనటువంటి విస్తారమైనటువంటి వెండి, ఇలాగని చెప్పుకుంటూ పోతే ఇక ఇత్తడి, ఇలాంటి వాటి గురించి అయితే పెద్ద కొలతలు కూడా లేనంత విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చి మందిరాన్ని కడుతూ వచ్చాడు. ఈయన కట్టిన మందిరంలో బంగారం ఉంది అనడానికి ఒక చిన్న మాట పక్కకు వెళ్ళి మరలా తిరిగి ఇదే టాపిక్లోకి వస్తా. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా ఇశ్రాయేల్ని, యెహోయాకీము ఏలుబడిలో యూదా ఇశ్రాయేల్ని యుద్ధానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించి వాళ్ళందరినీ చెరగా తీసుకొని వెళ్ళబోయేటువంటి సమయంలో ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ మందిరం పడగొట్టి ఈ మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటినీ తీసుకొని వెళుతూ ఏనుగులకి నాగళ్ళు కట్టి, నాగళ్ళు దేనికి కడతారు? ఎద్దులకు కడతారు. ఏనుగులకి నాగళ్ళు కట్టి భూమిని దున్నించి భూమి లోపల వేసిన బంగారు స్తంభాలను పైకి లేపించి అవి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇది చరిత్ర. ఇదేమి ఎందుట్లోనో ఇది ఎవరు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. హిస్టరీ చదివితే ఎవరికైనా తెలుస్తుంది. భూమిని దున్నించి దానిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళాడు. అలాంటి మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను. ఈ సొలొమోను ఈ రోజుకి కూడా చదువు సంధ్యలతో పని లేకుండా, ఇంకొక భాషలో చెప్పాలంటే విశ్వాసం అవిశ్వాసంతో సంబంధం లేకుండా, ప్రతివాడికి హూ ఈజ్ ద వైజ్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటే ఏం చెప్తారు? సాల్మన్. ఈజీగా ప్రతి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవడైనా సరే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడికి తెలుసు, తెలుగు మీడియం చదువుకున్న పిల్లలకి తెలియకపోయినా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ప్రతి పిల్లవాడికి తెలుసు, హూ ఈజ్ ద వైజ్ మ్యాన్. ఎవరైతే ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి రాజు లేకపోతే తెలివైనటువంటి వ్యక్తి అంటే సొలొమోను. సొలొమోను లేక సాల్మన్. ఈ సొలొమోను ఇంత తెలివైనటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాస్తూ వచ్చాడు. ఏంటా 3 పుస్తకాలు అంటే, మొట్టమొదటిగా సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతాలు. 3 పుస్తకాలు రాస్తూ వచ్చాడు. అయితే ఈయన కట్టినటువంటి మందిరము కూడా 3 భాగాలు ఉంటూ వచ్చాయి. ఏంటా 3 భాగాలు? వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు ఉంటూ వచ్చాయి. ఈ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో, మందిరంలో ఉన్నటువంటి 3 భాగాలు, ఆయన రాసినటువంటి 3 పుస్తకాలకి సాదృశ్య రూపకంగా ఉన్నటువంటివి. ఇవి ఎలాగంటే, మొట్టమొదటి పుస్తకం ఏం పుస్తకం అండి? సామెతల గ్రంథం. మొట్టమొదటిగా ఆయన పుస్తకాల గురించి చెప్పుకోవడం కంటే ముందుగా మందిరం గురించి చెప్పుకుందాం. 3 భాగాలు చెప్తూ వచ్చాం. ఏమిటి ఆ 3 భాగాలు? మొట్టమొదటిగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటాయి? ఇత్తడి గంగాళము, బలిపీఠం. ఇత్తడి గంగాళం, బలిపీఠం మాత్రమే ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభము, సన్నిధి రొట్టెల వల్ల. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మందస. అన్న, మీరు ఇటు పక్కకు రండి, మీరు అటు కాదు, నేను మీ దగ్గర నేర్చుకోవాల్సిన అండి. మందసం ఉంటుంది. మందసంలో ఏముంటాయి? అహరోను చిగిరించిన కర్ర, 10 ఆజ్ఞలు, మన్నా. ఎందుకు అడుగుతానంటే, నాకు బాగొచ్చు, మీకేం రాదు, మీకేం వేస్ట్, నేనే తెలివైనోడిని అని చెప్పడం కోసం కాదు. ఎందుకు అడుగుతామంటే, మీరు కూడా యాక్టివ్గా ఉంటారని. కొంచెం నాకు నచ్చని విషయం ఏమంటే, ఈ 3 రోజుల్లో
ఎవరైనా నిద్రపోవడం నచ్చదు నాకు. ఏ ఊరు నుంచి వచ్చాను తెలుసా నేను? అది ఎక్కడుందో తెలుసా? చెన్నై అంట. ఆయన ఎవరో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఆ, అట్లా అంత దూరం నుంచి వచ్చాను, చాలా కష్టపడి వచ్చాను. మీరు అనుకుంటున్నారేమో నేను చాలా సులువుగా వచ్చానని. కాదు కాదు, నేను చాలా కష్టపడిన దానికన్నా ఎక్కువ టెన్షన్ పడుతూ వచ్చాను. ఇంత టెన్షన్ పడి నేను ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి మీరు నా కోసం కొంచెం అటెన్షన్. నిద్రపోకుండా ఉంటే చాలు, నేను చెప్పింది బాగా విన్నారనే ఆనందంతో వెళ్ళిపోతాను నేను. ఓకే, మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ నాకు ఆనందాన్ని ఇవ్వడం కోసం అలా 2 కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ ఉండండి. 3 భాగాలు చూస్తూ వచ్చాం. ఏమేంటి ఆ 3 భాగాలంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వెలుపటి ఆవరణము. వెలుపటి ఆవరణంలో ఏముంటాయో, పరిశుద్ధ స్థలంలో ఏముంటాయో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయో మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే మొట్టమొదటిగా ఈయన రాసినటువంటి పుస్తకాలు 3 పుస్తకాలు: సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, అలాగే పరమగీతాలు. మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో ఏముంటుందంటే 1వ అధ్యాయము 2వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అని ఉంటుంది. ఇప్పటికి 7 అధ్యాయాలు చెప్తూ వచ్చాను. 7 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. మీరందరూ జాగ్రత్తగా విన్నారు. 7 అధ్యాయాల్లో ఏమనుంది? నా కొడక. మా ఊర్లో అలా పిలుస్తారు. మీ ఊరు చాలా పాలిష్డ్ కాబట్టి ఇక్కడ చెప్తే తప్పు అవుతుంది కాబట్టి చెప్పడం లేదు. ఒరే నా కుమారుడా, నా కుమార్తె, ఇట్లుండు, ఇట్లా చేయి, ఇట్లా తిను, ఇట్లా తిరుగు, ఇట్లా తిరగవాకు, అమ్మాయిల జోలికి వెళ్ళకు, మందు జోలికి వెళ్ళకు, చెడ్డ మాటలు మాట్లాడకు, చెడ్డ విషయాలు వినకు, చెడ్డ విషయాలు చేయకు. ఈ విషయాలన్నీ సామెతల గ్రంథంలో ఉంటాయి. ఇవే ఉంటాయి. సామెతల గ్రంథం అంతా ఏముంటుందంటే పరస్త్రీ జోలికెళ్ళకు, మద్యం పాలవకు, ద్రాక్షరసం వెక్కిరింతలు పాలు చేస్తుంది, నీ సొంత భార్య, నీ కోగిట ఉండవలసినటువంటి భార్య, నీ భార్యని నువ్వు ప్రేమించు. ఇలాగుని చెప్పుకుంటూ వచ్చే ఆడవాళ్ళకి నువ్వు నీ భర్తని గౌరవించు, నీ ఇంటి పనులు ఎట్లా చేసుకో, అట్లా చేసుకో, ఎట్లుండాలో వైనంగా మొత్తం విషయాలన్నీ. చెడ్డ మాట్లాడితే ఎట్లా అవుతారు, నీతిమంతులకు వచ్చే ఫలితం ఏంటి, చెడ్డవాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు ఈ సామెతల గ్రంథంలో రాయబడతాయి. సామెతల గ్రంథం ఎలాంటిదంటే దేంతో పోల్చి చెప్పామంటే వెలుపటి ఆవరణంతో. ఎలాగంటే వెలుపటి ఆవరణంలో కూడా ఏముండదు. ఏముంటుందంటే గంగాళం ఉంటుంది. మన భాషలో చెప్పనా, గాబు ఉంటుంది బయట, గాబులో చెంబు ఉంటుంది. గాబులో చెంబు ఉంటే చెంబు తీసుకొని గబక్కన పోయి కాళ్ళు కడుక్కొని వస్తాం. గంగాళం కూడా అంతే. దేవుని ఇంటికి వచ్చిన వాడు నీ ప్రవర్తన ఎట్లుందో, ఎట్లా నడిచి వచ్చావో శుభ్రంగా కడుక్కొని దేవుని ఇంట్లోకి రావాలి. వచ్చేటప్పుడు దేవునికి అర్పణ తీసుకొని రావాలి, ఊరికి వట్టి చేతులతో రాకూడదు. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? అర్పణ తీసుకొని రావాలి. నీ హృదయార్పణ తీసుకొని రావాలి. అన్నింటికంటే మొట్టమొదటిగా అర్పణ అనగానే మనకేం గుర్తొస్తుంది? ధనము, ఇంకోటి గుర్తొస్తాయి. వీటన్నింటికంటే అతి శ్రేష్టమైనటువంటి దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నేనేం చేస్తాను, దాన్ని బాగా కడుగుతాను. బాగా తోముతారు మన వాళ్ళు ఇంట్లో అంట్లు, కానీ ఏం చేయరు, బాగా కడగరు. సిస్టర్స్ ముఖ్యంగా ఏం చేస్తారు? బ్రదర్స్ అంట్లు తోమినప్పుడు బాగానే ఉంటుంది, బట్ సిస్టర్స్ అంట్లు తోమినప్పుడు సంగతి చెప్తున్నాను. బాగా కడుగుతారు కానీ, బాగా తోముతారు కానీ దాన్ని ఏం చేయరు, బాగా కడగరు. ఆ విమ్ జెల్లు ఏమో ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్సో ఏవో ఉన్నాయి, ఎక్సోలో ఏవో ఉన్నాయి. అవన్నీ చిన్ని రేణువులు మిగిలిపోయి బ్రదర్ రాగానే కాళ్ళు కడుక్కొని రాయా, బయట గాబులో చెంబు తీసుకొని ఒక చెంబుతో కాళ్ళు కడుక్కొని వచ్చి లోపలికి రాగానే ఆ కంచంలో అన్నం వండిస్తాం. ఓకే, ఆ కంచంలో అన్నం వండిస్తే ఆయన అన్నంతో పాటు ఏం తింటాడు? ఆ విమ్ జెల్లు ఏవైతే ఉన్నాయో మీరు వదిలేసారే, బాగా తోమిన తర్వాత కడగకుండా వదిలేసారే, అవి తినడం వల్ల వాళ్ళు క్యాన్సర్ పాలవుతారు. వాళ్ళకి పురుషులకి క్యాన్సర్ రావడానికి కారణం ఎవరు? నేను చెప్పలేదు తల్లి ఆ మాట. ఇలా బాగుగా కడుక్కున్నటువంటి విధానంలో ఉండాలన్న ఉద్దేశంతో
వెలుపటి ఆవరణంలో మన ప్రవర్తన సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే గంగాళాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ గంగాళంలో కడుగుబడిన తరువాత నీ బలి అర్పణ, డబ్బులున్నోళ్ళు మేకపిల్లలు, గొర్రె పిల్లలు, డబ్బులు లేనివాళ్ళు గోధుమ పిండి, పావురాలు కూడా ఇంకా డబ్బులు ఉన్నోళ్ళేనమ్మా. అవి కూడా డబ్బులు లేని వాళ్ళకేం కాదు. ఏడు నుంచి వస్తాయి పావురాలు అంటే? మీరు పావురం అంటున్నారు, బయటికి వెళ్ళి చూడండి పావురం ఎంత రేటు ఉందో. అందులోనూ పెరాలసిస్ పెరిగిపోయిన తర్వాత పావురానికి రేట్ ఎక్కువైపోయింది తెలుసా. పావురం పిల్లలు ఇవన్నీ రక్తం చిందించేవన్నీ కూడా ఖరీదైనవే. అర్థమైందా? మరలా ఇంకొక మాట చెప్పనా, రక్తం చిందించేవన్నీ కూడా ఖరీదైనవే. అమూల్యమైనటువంటి రక్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. విలువ చెల్లించలేనంత రక్తం, ఖరీదైనటువంటి రక్తం. ఓకే, మళ్ళీ ఇటు పక్కకి వెళ్తే పక్కకి వెళ్ళిపోతాం కాబట్టి అయితే గోధుమ పిండి, నూనె ఇలాంటివి సబ్మిట్ చేస్తుంటారు, ఇలాంటివి సమర్పిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివి సమర్పించి వారి వారి జీవితాలను, ప్రభువా నేను ఈ స్థితిలో ఈ పని చేశాను, నేను ఈ తప్పు చేసినాను, నేను ఈ దొంగతనం చేసినాను, నేను ఈ వ్యభిచారం చేసినాను, నేను ఈ పాపం చేసినాను, నేను ఈ అబద్ధం ఆడినాను, నేను ఈ లోకంలో ఉన్నాను, ఈ లోపంలో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నానని ఆ గొర్రెపిల్ల మీద లేకపోతే ఆ పశువు మీద చేయబెట్టి నాకు బదులుగా దీన్ని చంపేయి, నేనేమైపోవాలి? బతికిపోవాలి అంతే. నేను బ్రతికిపోవాలి, దీన్ని చంపేయి. మనందరి పాపంలో యేసుక్రీస్తు వారి మీద పెట్టి ఆయన చంపేసినాము, మనం బ్రతికిపోయినాం అంతే. ఆయన మన పాపములు మోసుకొని వెళ్ళాడంటే ఏమిటి కారణం అంటే ఆయన మీద మన పాపములన్నీ తండ్రికి ఇష్టమాయనంట, మన పాపాలన్నీ ఆయన మీద మోపడం. ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు సువార్తలకు వెళ్ళాం, అటు పక్కకు వెళ్ళను, ఈ భాగమే చూద్దాం. అయితే ఇలాంటి వెలుపటి ఆవరణంలో ఇది ఎవ్వరు వచ్చినా, ఎవ్వరు చూసినా, ఎవ్వరు చదివినా సామెతల గ్రంథం ఒక రక్షణతో సంబంధం లేకుండా బయట ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే నువ్వు బైబిల్ ఇచ్చి సామెతలు చదువు అంటే ఎలాగైతే ఈజీగా అర్థమైపోతుంది అంతే. చక్కగా నడువు, చక్కగా ఉండు, చక్కగా తిను, చక్కగా పెరుగు, చక్కగా అభివృద్ధి చెందు, చక్కగా ఆశీర్వాదం పొందు, ఈ విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. రెండవ పుస్తకం, ఏం పుస్తకం అది? ప్రసంగి గ్రంథం. దేంతో పోల్చబడిందండి? ప్రసంగి గ్రంథంతో పోల్చబడింది. ఈ ప్రసంగి గ్రంథము ఏం వ్రాయబడి ఉంటుందంటే, బాగా పరిగెత్తు, నువ్వు బాగా గెలుస్తావు, బాగా గెలిచిన తర్వాత నీకు మంచి గిఫ్ట్ ఇస్తారు, అయితే వ్యర్థం, ఉపయోగం ఏం లేదు. ఆ తర్వాత నువ్వు బాగా జ్ఞానం సంపాదించుకో, బాగా జ్ఞానం సంపాదించుకున్న తర్వాత నువ్వు చాలా రాజ్యాలను కాపాడుతావు కానీ వ్యర్థం, ఉపయోగం ఏం లేదు. నువ్వు సంతోషంగా ఉండటానికి కావాల్సిన పనులన్నీ చెయ్యి, నువ్వు బాగా సంతోషంగా ఉంటావు, అయినా కూడా వ్యర్థం. ఇలా చెప్తూ వస్తే బయట నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళకి, మందిరంలోకి వచ్చి కూర్చున్న వాళ్ళకి, విశ్వాసులకు కాకుండా ఎలా ఉంటుందో తెలుసా? అంతగా అర్థమైతే వీళ్ళు డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నారు? డబ్బులు సంపాదించుకోవటం వ్యర్థం, వడిగా పరిగెత్తడం వ్యర్థం, సుఖపడటం వ్యర్థం, సూర్యుడు ఉదయించడం వ్యర్థం, పుట్టడం వ్యర్థం, చచ్చిపోవడం వ్యర్థం, సమస్తమును వ్యర్థం. అన్నీ వ్యర్థమైతే నశించిపోయే వారికి ఎట్లుందంటే ఇది వేరుతనంగా ఉంది. రక్షించబడుచున్నటువంటి నీకు నాకు దేవుని శక్తి. ప్రసంగి గ్రంథం ఎలాంటిదంటే పరిశుద్ధ స్థలం లాంటిది. పరిశుద్ధ స్థలంలో దేవునికి పూజ అర్పించేవాళ్ళు ఆ దీపార్తి మీద లేకపోతే ఆ ధూప స్తంభం మీద ఎవరైతే దీపం వేస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తారో, ఇక్కడ మాట్లాడతాను చూడండి ఈ మాటలు, ఏ మాటలు కనుక మనం బయటికి వెళ్ళి మాట్లాడామనుకోండి, మనల్ని ఏమంటారు తెలుసా? మీరు కొంచెం దీర్ఘశాంతంగా ఉండండి అన్నారనుకో, మీరు కొంచెం హాస్పిటల్లో చేరండి అంటారు. మీరు కొంచెం కృపా సమృద్ధి కలిగిన వారై ఉంటే మేలేమో అంటే, ఇలాంటి వాళ్ళు వీడెక్కడ పట్టుకొచ్చినారా అని అడుగుతారు. ఈ భాష ఏ భాష? ఈ భాష పరలోకపు భాష. చాలామంది అడుగుతారు, కొంతమంది, ఏమండి బైబిల్ పులిపీఠం ఎక్కిన తర్వాత ఒకలా ఉంటుంది భాష, పులిపీఠం ఎక్కకముందు ఒకలా ఉంటుంది భాష అడుగుతారు కదన్నా. ఎందుకంటే పులిపీఠం ఎక్కిన తర్వాత భాష వేరుగా ఎందుకుంటుందో తెలుసా? మందిరంలోకి వచ్చిన తర్వాత విశ్వాసులకి భాష వేరుగా ఎందుకుంటుందో తెలుసా? వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారంతే. ఇక్కడ నువ్వు నేర్చుకున్నటువంటి మాట, ఇక్కడ నేర్చుకున్నటువంటి స్థుతి, ఇక్కడ నేర్చుకున్నటువంటి దేవుని ఆరాధన, నువ్వు యుగాయుగాలు నిత్యరాజ్యంలో దేవునితో కూడా ఉన్నప్పుడు దేవుడు ఆ వచింపశక్యంగా అయినటువంటి మాటలు పలుకులు నేను నేర్చుకోవడం కొరకు ఇక్కడ కోచింగ్. ప్రతి ఊర్లో ఒక చర్చ్ ఉంటుంది. ఏంటా చర్చి? కోచింగ్ సెంటర్. ఏంటది?
కోచింగ్ సెంటర్. దేనికి కోచింగ్ సెంటర్ అంటే, దేనికి కోచింగ్ సెంటర్? పరలోకానికి కోచింగ్ సెంటర్. ఒక టీచర్ గారికి ఉద్యోగం వచ్చిందనుకో, బీఈడి పాస్ అయిన తర్వాత, బీఎస్సీ బీఈడి కంప్లీట్ అయిన తర్వాత, బీఎస్సీ బీఈడి పాస్ అయిన తర్వాత అదేందో రాస్తారు, టెట్. టెట్ కాదమ్మా, డిఎస్సి రాస్తారు. డిఎస్సి రాసిన తర్వాత డిఎస్సిలో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే తర్వాత టీచర్గా చేయాలి కాబట్టి. తర్వాత టీచర్గా చేయడానికి ముందుగా డిఎస్సి క్వాలిఫై అయిన తరువాత ఈ మధ్యలో ఉన్న చూసారా 6 మంత్స్ పీరియడ్ లేకపోతే 3 మంత్స్ పీరియడ్ ఉంటుంది కదా, ఇదే ట్రైనింగ్. ఈ పీరియడే మనం చర్చిలో ఉండేటువంటి పీరియడ్. దేవుడు నిన్ను నన్ను నూతనమైనటువంటి విధానంలో ఆయన రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచడం కొరకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ సెంటరే మందిరం, దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో నువ్వు నేను నేర్చుకోవడం కొరకు. ఈ నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వ్రాయబడినటువంటి మాటలు అందరికీ లోకంలో నుంచి చూసేటువంటి వారికి అర్థం కావు, కానీ ఎవరైతే మారు మనసు రక్షణ అనుభవంలో ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది. నిజమే ప్రభువా, నేను వడిగా పరిగెత్తడము, లేకపోతే నా జీవితంలో నేను ప్రయాసపడేటువంటి ప్రయాసము, వీటన్నింటి వల్ల ఏం లేదు, ప్రయోజనమేమీ లేదు, వ్యర్థము, సమస్తమును ఈ లోకమంతా వ్యర్థమే, నిత్యరాజ్యం మాత్రమే స్థిరమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. ప్రభా, ఆ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు. ఈ అనుభవం ఎవరికి ఉంటుందంటే మారు మనసు రక్షణ బాప్తిస్త అనుభవంలో ఉన్నటువంటి వారికే. పాపం నిన్ననే కొంతమంది ఎవరో ముంచి లేపారంట. ఎంతమందిని ముంచి లేపారన్నా నిన్న? 7 7 2 3 అన్నారు నాకు ఫోన్లో. 7 అంట. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సంపూర్ణంగా ముంచి లేవటం అనేది మంచిదే. నేను ఇందాక కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చి దాటిపోయి వచ్చాను, మరలా ఇంకొక మారి జ్ఞాపకం చేస్తే 7 అధ్యాయాల్లో వరుసగా నా కుమారుడా నా కుమారుడా, 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య అయితే సంపూర్ణంగా ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు సామెతల గ్రంథంలో ఉంటాయి. ఈ సామెతల గ్రంథంలో నువ్వు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్ని ఉంటాయంటే, ప్రతిరోజు సామెతలలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 30 31 పెరిగిపోయాయి మీ ఊళ్ళో? లేదు కదా, 31. నెలలో ఎన్ని రోజులు? 31 రోజుకు సరిపడా రాసిచ్చాడు. ఉదయం పాత నిబంధన, సాయంత్రం కొత్త నిబంధన చదువుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రంతో సంబంధం లేకుండా ప్రతిరోజు నువ్వు నేను ఏం చేయాలి? ఒక అధ్యాయం సామెతలు చదవాలి. అది మన ఆత్మీయమైనటువంటి జీవితాలకు మేలు కలిగించేటువంటిది. సరే, ఈ ప్రసంగి గ్రంథం గురించి చెప్పడానికి కొంచెం సమయం తీసుకుంటా. ఏమంటే, నేను 1996 ఆ టైంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు 10వ తరగతిలో మందిరంలో చేపలు వేయడానికి వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ సహజంగా సేవకులు ఉంటారు, దైవజనులు. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. అవునా కాదా? ఉంటారా? ఏమో సందేహంగా ఉంది, మీకు ఉంటారో ఉండరో, ఏమంటారో. పైగా ఆయనేమో మీ మధ్యలో వచ్చి కూర్చునే. సేవకులు తెలివిగా ఉంటారా ఉండరా? సేవకులకి దేవుడు వేసినటువంటి పునాది అది. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించి. అది మన గొప్పతనం కాదు. చాలామంది జాకబర్ని ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ ఏం చదువురాని పామర్లైనటువంటి దైవజనులు, ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు వాళ్ళందరూ ఎదురుకెళ్ళి ధైర్యంగా నిలవబడి దేవుని స్వార్థను ప్రకటిస్తారు. వాళ్ళు అడిగే 100 చిక్కు ప్రశ్నలకి అదే పక్కన ఉన్నటువంటి ఇంజనీరు, డాక్టర్ సమాధానం చెప్పలేడు, కానీ దైవజనులు దేవుని యొక్క కృప, అంతే, దేవుని జ్ఞానం. సరే, దేవుని సేవకులే తెలివిగా ఉంటారంటే, దేవుని సేవకులు అంత మంచిగా ఉంటారంటే, మరి దేవుని సేవకురాళ్ళు వాళ్ళకన్నా ఎట్లా మాట్లాడుతున్నారా? మా సేవకురాలు చూసిన తర్వాత కూడా మీరు ఆమెను చూసాక కూడా మీకు అలా అనిపిస్తుందా? కొందరు ఉంటారంటే అక్క బాగా తెలివైంది. సరే, అయితే
చాప వేస్తూ ఉంటే ఆమె చెప్పింది, నేను 10వ తరగతిలో ఉండగా, సేవకురాలు ఉంది ఆ సమయానికి, సునీల్ బాగా చదువుతున్నావా? అక్క సూపర్ అక్క, మంచి మార్కులు వస్తున్నాయి, ఇప్పటివరకు అన్నీ బాగానే వచ్చినాయి అక్క, ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకొక 2 నెలల్లో అక్క. సరే, నువ్వు ఒక పని చేయి, నీకు ఇంకా బాగా రావాలంటే ఏం చదవాలి? సామెతలు చదువు. ఉదయం ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున నెలలో, ఇంకా 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నీకు బాగా మార్కులు వస్తాయి అంది. నాకు తెలిసి మార్కులు రావడం తెలుసు, కానీ బాగా మార్కులు ఏందో నాకు తెలియదు. ఆమె చెప్పింది బాగా మార్కులు వస్తాయండి. ఆ బాగా మార్కులు ఏందో మీకు తెలిసింటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. సరే, బాగా మార్కులు రావడం కోసం ఏం చేయాలి? సామెతలు చదవాలి. పోయి ఇంటికి వెళ్ళి తీశాను, సామెతలు తీస్తే 31 అధ్యాయాలు ఉన్నాయి. అబ్బా, ఇన్ని అధ్యాయాలు ఇప్పుడే చదువుతాం. మనకు అందులోనూ ఒకటే అలవాటు, ఒకసారి చదవటం ప్రారంభిస్తే పుస్తకం అయిపోయి పక్కన పెట్టాలి, లేకుంటే ఆ పుస్తకం పట్టుకోవడానికి టైం తీసుకోవాలి. కాబట్టి సామెతలు పట్టుకుంటే ఇప్పుడు అయిపోయేది ఇలా లేదు. పక్కకు వస్తే ఉంది, ప్రసంగి ఉంది. చాలా సింపుల్గా ఉంది. ఏముంది? చాలా సింపుల్గా ఉంది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. ప్రసంగి సామెతలు చదివితేనే తెలివి వస్తుందంటే, ప్రసంగి పేరులోనే ప్రసంగి అని ఉంది కాబట్టి ఇది చదివితే ఇంకెన్ని తెలివితేటలు వస్తాయో కదా. కాబట్టి ప్రసంగి చదువుదామని ప్రసంగి మొదలుపెట్టి ప్రసంగి చదువుతూ వచ్చాను. ప్రసంగి చదివిన తర్వాత, ఒకసారి చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ముసలివాళ్ళ పుస్తకం. ఎవరి పుస్తకం అది? ఇది ముసలివాళ్ళ పుస్తకం. సరే, 12 అధ్యాయాలు పెద్ద విషయం ఏం కాదు కాబట్టి ఇంకొకసారి చదివాను. ఇది ముసలివాళ్ళ పుస్తకం కాదు, చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుద్ది, చదువుకు రాని వాళ్ళకి ఉపయోగపడుతున్న విషయం తెలిసింది నాకు. ఆ తర్వాత 12 అధ్యాయాలు 12 సార్లు ప్రసంగి గ్రంథాన్ని ఒక 12 సార్ల తర్వాత చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, బైబిల్ మొత్తంలో అతి విలువైనటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అన్ని పుస్తకాలు విలువైనయే. వాటన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం నీకు నాకు అర్థం అవ్వక ప్రసంగి గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడం. ప్రసంగి గ్రంథం ఏం చదివినా మనకి భౌతికమైనటువంటి విధానంలో ఆలోచిస్తాం కాబట్టి, ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు, లేకపోతే ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా తన అనుభవసారంతో ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైనటువంటి వాడని చెప్పబడినటువంటి సొలొమోను వయసంతా అయిపోయిన తరువాత ఎంతమంది? నేనేం అడగలేదే, నేనేం అడగకముందే మీరు ఆన్సర్ చెప్తున్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులు. ఈ మాట నేను చదివాను. కొన్ని సంవత్సరాల పాటు ఏం గుర్తుపెట్టుకున్నా అంటే, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. జనరల్గా ఎవరికైనా భార్యలు కంటే కూడా ఉపపత్నులు ఎక్కువ మంది ఉంటారు కదా. కాబట్టి భార్యలు అంటే, భార్య అంటే ఒక్కరే ఉండాలి, భార్యలు కాదు, భార్య అంటే ఒక్కరే కాబట్టి, సరే పోనీ రాజుగారు కాబట్టి కొంచెం 300 మందిని పెళ్లి చేసుకున్నాడు అనుకున్నా. కొద్దిమంది, కొంచెం మరీ ఒక్కళ్ళంటే బాగోదు కాబట్టి 300 మందిని చేసుకున్నాడు అనుకున్నా కూడా 700 మంది ఉపపత్నులు ఉండుంటారులే అనుకున్నా. తర్వాత నేను ఇలాగే ఒకరోజు 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు అంటే, మా అమ్మ చేతిలో ఉన్న చెంబు తీసుకొని నెత్తి మీద ఒకసారి ఒక టప్పని కొట్టింది, సరిగా చూడని. సరిగా చూస్తే అప్పుడు తెలిసింది నాకు ఏమని. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇంతమందిని చేసుకున్న తరువాత వాళ్ళందరి వల్ల ఈయన తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి స్థితి నుంచి మరలా తిరిగి కోలుకున్నాడు. తిరిగి కోలుకున్నటువంటి స్థితి నుంచి ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రాస్తూ వచ్చాడు, అనేకమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చాడు. ఆయన రాసిన గ్రంథాలే నేటికి వైద్య శాస్త్రంలో ఉపయోగపడుతూ వస్తున్నాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన జ్ఞానం గురించి చెప్పేంత వాళ్ళం, వినేంత వాళ్ళం కూడా కాదు నిజం చెప్పాలంటే. ఆయన జ్ఞానం అంత అపరిమితమైంది. అంత అపరిమితమైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను వయసంతా అయిపోయిన తర్వాత రాసినటువంటి పుస్తకం ప్రసంగి. అందులో పిచ్చితనం, వెరితనం ఉండదు. నశించుచున్న వారికి వెరితనం కానీ, రక్షించబడుచున్న వానికి దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి ఏంటో ఆ ప్రసంగి గ్రంథంలో మనకి చూపించబడుతుంది. చివరిలో 12వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట రాయబడుతుంది, ఇదియే మానవ కోటికి విధి. ఒక్క మాట చాలు. చాలాసేపు చాలా మాట్లాడి 12 అధ్యాయాలు మాట్లాడి, అనవసరంగా 12 అధ్యాయాలు మాట్లాడాను వ్యర్థం అనిపించి ఆ ఒక్క మాట రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం, ఇదే మానవ కోటికి
విధి వీటికంటే మించింది ఏది లేదు. భూమి మీద బ్రతికినంతకాలం 100 ఏళ్ళు బ్రతుకు, 30 ఏళ్ళు బ్రతుకు, 120 ఏళ్ళు బ్రతుకు, ఎంత సంవత్సరమైనా బ్రతికినీ కాక బ్రతికినంత కాలంలో నేను చేయవలసిన పని ఏంటంటే దేవునికి లోబడి ఉండి దేవుని ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకోవడం మాత్రమే నేను చేయవలసింది. అదే నాకు విధి. విధి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని, కర్తవ్యం కాదు. విధి అంటే తప్పనిసరిగా చేయవలసింది, ఇంకా ఎవరు తప్పించలేరు అని. అది తప్పించబడనటువంటి విషయం. నువ్వు నేను తప్పించుకోవడానికి వీలు లేనటువంటి పని ఏంటంటే దేవుని మాట వినడమే. అది అక్కడ మనకు ఆ ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది. సరే, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఈ ప్రసంగి గ్రంథం ఇంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రసంగి గ్రంథం దేంతో పోల్చబడుతూ వచ్చిందంటే ఆయన కట్టినటువంటి మందిరంలో, నూతన యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేం మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంతో పోల్చబడుతూ వచ్చింది. తర్వాత 3వ పుస్తకం ఉంది. ఏంటి ఆ పుస్తకం? ఏముంది? పరమగీతాలు. ఈ పరమగీతాలు దేంతో పోల్చబడింది? అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ మైక్ కాకుండా వేరే మైక్ లేదా? బాగుందా? మధ్యాహ్నం సెషన్లో కూర్చుందాం తమ్ముడు. అయితే ఈ పరమగీతాల గ్రంథం ఏదైతే ఉంటుందో ఇది అతి పరిశుద్ధ స్థలంతో పోల్చబడుతూ వచ్చింది. పరమగీతాలు ఏముంటుందంటే ఏముండదు. నోటి ముద్దులు, కౌగిలింతలు. చూడండి, మీరు చదవండి, ఏముంటాయంటే అవే ఉంటాయి. నోటి ముద్దులు, కౌగిలింతలు ఇలాగుని చెప్పుకుంటూ పోతే నా ప్రియుడు అట్లాంటి వాడు, నా ప్రియురాలు ఇలాంటిది, నా ప్రియురాలు అందగత్తె, నా ప్రియుడు అందగాడు, 10,000లో పోల్చగలిగినటువంటి వాడు, ఇవన్నీ చాలా సంఘాల్లో బ్యాన్ చేశారు. పరమగీతాలు చదవకూడదు. రెండో విషయం, పెళ్లి కాని వాళ్ళు చదవకూడదు. మూడో విషయం, ఆడవాళ్ళు అసలు చదవకూడదు. నాలుగో విషయం, పరమగీతాలు చదివిన అర్థం కాదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. సేవకుడు చెప్పేటప్పుడు మాత్రం వినాలి తప్ప మిగతా అప్పుడు పరమగీతాలు చదవకూడదు. ఇలాగున ఎవరికి తోచిన విధానంలో వారి వారి యొక్క డినామినేషన్లో ఇలాగున కొనసాగుతూ ఇప్పటికీ ఉంది. ఇదేం ఎప్పుడో జరిగిపోయిన విషయం కాదు, ఇప్పటికీ ఉంది. అయితే వెలుపటి ఆవరణంలోనికి ప్రతివారు రావచ్చు. వారు ఇశ్రాయేలీయులు, యూదా 12 గోత్రాల్లో ఎవరైనా సరే ప్రతివారు వచ్చి తమ కాళ్ళు కడుక్కొని తమ అర్పణ ఇచ్చి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని లేవీలకు లేక యాజకులకు వారి యొక్క బలి అర్పణను ఇవ్వచ్చు. వారు అందులో కొద్ది రక్తం తీసుకొని లోపలికి వస్తారు. అయితే ఎవరు పరిశుద్ధ స్థలంలోకి వస్తారంటే కేవలము లేవీలు లేక యాజకులు, దేవుని పనిచేసేటువంటి దేవుని పరిచారకులు మాత్రమే ఎక్కడికి వస్తారు? పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారో తెలుసా? ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు. ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు. ఎట్లా వెళ్తాడో తెలుసా? పైన ఏఫోదు ధరించి, ఒక పెద్ద నిలువుటంగి ధరించి, వాటి చేతికి చొక్కా అంచులకి గంటలు కట్టుకొని, దానిమ్మ పండ్లు, గంటలు ఇలాంటివన్నీ కట్టుకొని, వీటితో పాటు నడుముకు ఒక తాడు కట్టుకొని లోపలికి వెళ్తాడు. అందరి వాళ్ళ ప్రోక్షించినటువంటి రక్తం అంతా కొంత భాగం తీసుకొని వెళ్ళి లోపల ఏముంది? మందసం ఉందని చెప్పాం కదా. ఆ మందసం లోపల ఏమున్నాయి? అహరోను చిగిరించిన కర్ర, ఓకే, మీరందరు కరెక్ట్గా చెప్పారని నమ్ముతున్నాను నేను. సరే, ఆ 3 విషయాలు ఉన్నాయి. ఏమేంటి? పాపం బ్రదర్స్ కూడా అవకాశం ఇద్దాం. అహరోను చిగిరించిన కర్ర, బంగారు పాత్ర, మన్నాతో నింపబడినటువంటి బంగారు పాత్ర, అలాగే మోషేకి దేవుడు హోరేబు కొండపైన ఇచ్చినటువంటి, హోరేబు సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల రాతి పలకలు ఉన్నాయి. ఈ రాతి పలకలు ఆ మందసం లోపల పెట్టబడి దానిపైన దేవత కెరూబులు తో నిర్మించబడినటువంటి ఏర్పాటుతో ఉంది. వాటి 4 ఆ నాలుగింటి పైన రక్తం ఎలాగైతే చమిరి, దాన్ని బట్టి అనేకుల పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్థించుట కొరకు ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడనమాట. ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళడానికి ఒక్కడికి మాత్రమే అర్హత ఉంది. ఆ వెళ్ళేటువంటి ప్రధాన యాజకుడికి నడుముకు తాడు కట్టి ఈ గంటలన్నీ పెట్టి ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తా ప్రభువా, బయట జాకబ్ ఉన్నాడు, వాడు మంచోడు కాదు,
వాడి కోసం దయతో ప్రార్థిస్తున్నాను, దయతో మన్నించయ్యా, క్షమించయ్యా అని చెప్తూ చెప్తూ ఆ చివరికి వెళ్తాడు. గంటలు మోగుతూ ఉండాలి. మళ్ళీ ఈ చివరికి వస్తాడు, ప్రభువా బయట సునీల్ ఉన్నాడు, వాడు ఇంతకన్నా దుర్మార్గుడు, వాడిని కూడా దయతో క్షమించయ్యా, కరుణించు అని చెప్పి వాని కోసం ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఈ చివరికి వస్తాడు, మళ్ళీ ఐజిక్ ఉన్నాడు, పాపం పిల్లోడు మంచోడేలే అని చెప్పి ఏవో ప్రతి వాని కొరకు ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే బయట ఆ సౌండ్ వినబడడం ఆగిపోతుందో, ప్రధాన యాజకుడు ఏమయ్యాడని, చనిపోయాడని, చనిపోయాడు అని తెలియగానే మనం ఏం చేస్తాం? వెంటనే కదా, వెంటనే పోయి తీసుకొద్దాం అనుకొని ఎవరైతే లోపలికి వెళ్తారో వాడు చేస్తాడు. అందుకే నడుముకు తాడు కట్టారు, బయటికి లాక్కొస్తారనమాట. చచ్చిన శవాన్ని ఈడుస్తారు. అర్థమవుతుందా? నీ జీవితంలో, నా జీవితంలో చచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నా సరే నీకేమాత్రం విలువ లేదు. చచ్చిన క్రియలు, చచ్చినటువంటి పనులు, చచ్చిన ఏవైతే నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా ఉంచుకొని దేవుని సన్నిధిలో నిలవబడ్డావో, చచ్చినవి ఏవైతే కలిగి ఉండి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడినా సరే వాటి యొక్క విలువ ఏమాత్రమో లేదు, బయటికి ఈడ్చి పడేస్తారు. ఇంకంతే. అతి పరిశుద్ధ స్థలంలో నిలవడానికి ఏ చచ్చింది ఉండకూడదు. పాపముల చేతను, అపరాధముల చేతను మనం ఏ విషయాల్లో చచ్చిపోయామో మనకు బాగా తెలుసు. చూపుల్లో, చేష్టల్లో, క్రియల్లో, తలంపుల్లో, యోచనల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మనం ఎక్కడెక్కడ చచ్చిపోయామో, సీరియల్స్లో, మొగల్ రేకుల్లో ఎక్కడెక్కడ ఇరుక్కొని ఉన్నామో మనకి బాగా తెలుసు. ఏ చచ్చిందున్నా, ఒక్క చచ్చింది బుక్కావాని తైలంలో ఎంత పడిందంట? చచ్చిన ఈగ ఒక్కటే పడింది, చాలా బళ్ళ. ఒక్క ఈగ పట్టు చేత బుక్కావాని తైలం అంతా ఏమవుతుందంటే ఇప్పుడు కంపు కొడుతుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆ ఒక్క కంపు వంటి మనం బయటికి ఇసిరివేయబడేటువంటి పరిస్థితిలో ఉంటాం. ఉదయం వచ్చాను, గబగబా స్నానం చేసాము, హడావుడిగా సాక్సులు తీసి బ్యాగ్లో పెట్టాం. ఎక్కడ పెట్టాం? బ్యాగ్లో పెట్టాం. బ్యాగ్ ఐజక్ గబగబా అన్నా నేను బ్యాగ్ తీసుకొస్తాను అన్నాడు. బ్యాగ్లో చూస్తే ఖాళీ సాక్సులు. ఏమన్నా సార్, కంపు కొట్టే సాక్సులు జాగ్రత్తగా ఇక్కడ పెట్టినాడు. కంపు కొట్టేవి ఏవైనా సరే అక్కడ ఎంత విలువైనవి ఉన్నా సరే దాని విలువను ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. చిన్నది ఏదో ఒకటి మనలో వాక్యము, ఆరాధన, ప్రభు సన్నిధి, ప్రభు పని, పరిచర్య ఇలాగ చెప్పుకుంటూ పోతే మనలో మంచి లక్షణాలు ఎన్నుంటాయంటే ఎన్నుంటాయన్నా? ఎన్నుంటాయి? తక్కువ ఉండేవాళ్ళు 30వ తారీఖు ఇక్కడ ఉండరు. నేను మీ అందరి గురించి ఏ ముక్కు ముఖం తెలియకపోయినా నేను మీ గురించి సాక్ష్యం చెప్పగలను. మీలో ప్రభు లక్షణాలు, ప్రభు సన్నిధి అంటే, సంఘం అంటే, సహవాసం అంటే ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఫస్ట్ కూడా కాదు, 31 రాత్రి 3:30కు వస్తారు. నేను చెప్పాల్సిన పని లేదు, అది అందరికి మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి టైమింగ్స్ వేరు. ఈ టైంలో వచ్చిన వాళ్ళకి తక్కువ ఉంటాయని నేను అన్ను, ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం కాదు, అవి మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉంటే ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఈ విషయం అర్థమయ్యేలా చెప్పనా? 98 ఉంటే ఉపయోగం లేదు. ఎన్ని ఉండాలి? 100 ఉండాలనే విషయం నాకు తెలీదు. ఇలాగున మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 3 పుస్తకాలు మనం చూస్తూ వచ్చాం. ఏమిటవి? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఎన్ని గంటలకు ముగించాలి? ఉడికినాయా? నువ్వంటే తీరుబాటుకు వచ్చినావన్నా మాకు ఆకలి అవుతుంది అంటారు. ఎన్ని గంటలకు ముగించాలి?
ఇది ఆలోచించి చెప్పడానికి బయటికి వెళ్ళి రావాలా ఒకసారి గ్రూప్ డిస్కషన్? ఏం లేదు కదా. ఎన్ని గంటలకు ముగించమంటారన్నా? సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగము అలాంటి సొలొమోను రాసినటువంటి 3 పుస్తకాల్లో నుంచి ఒక పుస్తకమైనటువంటి ప్రసంగి గ్రంథం. ఎంత ఉన్నతమైనటువంటి దేవుని ఏర్పాటులో దేవుని యొక్క మందిరంతో పోల్చబడినటువంటి పుస్తకాలు ఈ 3. దేవుని ఇంటికి మరి ఏది సమము కాదు. దేవుని ఇంటితో మనం వేటిని కూడా పోల్చలేము. దేవుని ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకనే దావీదు మహారాజు అంటాడు ఏమని, నీ ద్వారబంధంలో యుద్ధ ఉండుట నాకు ఇష్టం అంట. ద్వారబంధాల దగ్గర ఎవరుంటారు? అవునా? పట్ట ఉంటుంది, గోని పట్ట. వచ్చేవాడు ఒకసారి, పోయేవాడు ఒకసారి, దాని మీద నాట్యం వేసి లోపలికి వస్తాడు, దాని మీద నాట్యం వేసి బయటికి పోయేవాడు ఎందుకు తులుచుకుంటాడో నాకు ఇప్పటికి కూడా డౌటే. ప్రశాంతంగా కాళ్ళు కడుక్కొని కూర్చొని బయటికి పోయేవాడు కూడా తులుపుకొని పోతాడు. లోపలికి వచ్చేవాడు అంటే సరే ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, మట్టి ఏదో కాబట్టి దులుపుకొని లోపలికి వచ్చినాడు అంటే ఒక లోపలికి వచ్చిన పాప అక్కడ దా పోయిరమ్మా అంటే అన్న ఏం చేసింది అప్పుడు? ఒక్కసారి దాని మీద డ్యాన్స్ వేసి వెళ్ళి వచ్చింది. అట్లా బయటికి ఇట్లా లోపలికి వస్తుంది. వచ్చేవాడు పోయేవాడు తక్కండి, నాకేం పర్లేదు, నేను దేవుని మందిరంలోనే ఉంటా. ఇది ఎవరి తీర్మానం? దావీదు తీర్మానం. ప్రేమేటువంటి సహోదరి సహోదరుడా, దేవుని ఇంటిని అంతగా ప్రేమిస్తూ వచ్చాడు ఆయన. అర్థమైందా? ఆడవాళ్ళు పుట్టింటిని ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించాడు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కదా బ్రదర్. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నాయి కాక, ఎన్ని ఉన్నాయి కాక. ఒక్కసారి మా ఊరిలో చెన్నాళ్ళైందో తెలుసా? ఏమైంది? పోయి వచ్చిన కాడి నుంచి సంవత్సరం పాటు, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిద్ది మావిడ. పోయి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళీ సంవత్సరం పాటు చెప్పిద్ది ఏమని, మా నాన్నకి బాగలేదండి, మా అమ్మకి బాగలేదండి, వాళ్ళకి అది లేదండి, వీళ్ళకి ఇది లేదండి. ఇవి చెప్పడానికి నువ్వు వెళ్ళి రావాల్సిన అవసరం లేదండి. అయినా కూడా వెళ్ళి రావాల్సిందేనండి. దానికన్నా ఎక్కువ ప్రేమ ఉంది దావీదుకి దేవుని ఇల్లు అంటే. దేవుని ఇంటితో పోల్చడానికి దేనికి సమము కాదు. అయితే ఇలాంటి దేవుని ఇంటితో పోల్చడానికి ఇష్టపడినటువంటి భాగం ఏదైనా ఉందంటే సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. అయితే వీటిలో మనము ప్రసంగిలో నుంచి 9వ అధ్యాయము 10వ వచనము చదువుతూ వచ్చాం. ఏంటది? 9వ అధ్యాయం 10వ వచనము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాట ఎవరు చెప్పారంటే సొలొమోన్ మహారాజు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే సొలొమోన్ మహారాజు, ఎవరో మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది యాక్టివ్ పీపుల్ ఉంటారు, ప్రతి చోట ఉంటారు. యాక్టివ్ పీపుల్ ఉండరా? ఉంటారు, ప్రతి చోట ఉంటారు. జాకబన్ అడిగితే జాకబన్ దగ్గర కూడా ఉంటారు కొంతమంది యాక్టివ్ పీపుల్. మందిరంలో కూడా యాక్టివ్ పీపుల్ ఉంటారు. యాక్టివ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? హడావుడిగా వస్తారు. అన్నా, నువ్వు ఆ సునీల్ని పిలిపించినావు కానీ ఏం చెప్తున్నాడన్నా, ఎందుకన్నా ఆయన తీసుకొచ్చినావు? నేనున్నాను కదన్నా, నేను చెప్పేవాడిని కదన్నా. పని కట్టుకొని అంత దూరం నుంచి పిలిపించాలా? అన్నా ఆడేందన్నా, అక్కేందన్నా, ఈ అన్నేందన్నా, ఇలా చెప్పేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఎంత యాక్టివ్ అంటే వీళ్ళకున్నంత యాక్టివ్నెస్ ఏ పని అయితే చేస్తున్నారో వాళ్ళకున్నది అంత యాక్టివ్నెస్. సొలొమోన్ రాజు దగ్గర ఒక 100 గుర్రాలు కాస్తున్నటువంటి దినేష్ ఉన్నాడు, ఒక 10 గుర్రాలు కాస్తున్నటువంటి ఐజక్ ఉన్నాడు. నాకు వాళ్ళిద్దరి పేర్లే తెలుసు. కాబట్టి ఐజక్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమన్నా తెలుసా? రాజా,
నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నేను ఎంత ప్రతిభావంతుడంటే నాకు మొన్న ఒక్క మార్కులో డిఎస్సి పోయింది, కానీ లేకుంటే నేను ఈ పార్టీకి టీచర్ అయ్యేవాడిని. ఇలాంటి నన్ను 10 గుర్రాల మీద రాజుని చేసావు. వాడున్నాడు ఎవడు? పనికి మాలినోడు, వాడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు. అలాంటి వాడిని నువ్వు ఎన్ని గుర్రాల మీద రాజుగా పెట్టావు? 100 గుర్రాల మీద నువ్వు అధిపతినిగా నియమిస్తూ వచ్చావు. అప్పుడు సొలొమోను ఏం చెప్పాడు తెలుసా? ఒరే ఐజాకు, చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎట్లా చేయాలి? నీకు ఇచ్చింది కొంచెమైతే నువ్వు కొద్ది దానిలో నమ్మకంగా ఉండు, అనేకమైన దాని మీదకి నేను తీసుకొస్తా. మన బలహీనతలను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన కూడి రాని దాన్ని బట్టి మనం అనేకమైన సందర్భాల్లో దేవుణ్ణి నిందిస్తామన్నమాట. ప్రభువా, నాకు ఇచ్చినావే ఇట్లా, నన్ను ఇట్లా వదిలేసినావే, నాకు చేస్తుంటే బాగుండే, ఇది నేనైతేనా, అక్క ఉండింది కాబట్టి ఇట్లుంది కానీ నేను ఉండితేనా, ఏం చేసింది కాబట్టి అట్లుంది కానీ నేను చేసి ఉంటేనా. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో నీకు చెప్తున్నాడు ఈ మాట. ఎవరికి చెప్తున్నాడు? నాకు చెప్తున్నాడు ఈ మాట. ఏమన్నా తెలుసా? చేయడానికి నీకు ఏ పని ఇచ్చానో ఆ పని ఎట్లా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయి. చిన్న విషయం జ్ఞాపకం చేసుకో. 52 ఆదివారాలు నువ్వు ఆరాధించావా? దేవుడు నీకేం చెప్పలే. చెప్పడానికి, మాట్లాడడానికి నేను ఒకడిని ఏర్పరచుకున్నా. నేను ఏర్పరచుకొని నియమించిన నా దాసుడు నాకున్నాడు. ఆయన తిప్పలు ఆయన పడతాడు. చెప్పింది నువ్వు విని ఆరాధించు. 52 ఆదివారాలు ఆరాధించావా? రెండోది, శక్తి లోపం లేకుండా 52 ఆదివారాలు నువ్వు మందిరానికి వచ్చినావా? మూడోది, శక్తి లోపం లేకుండా నువ్వు మందిరానికి సమయానికి వచ్చినావా? ఇప్పుడున్న పిల్లలంటే ఓటీటీలు వచ్చాయి, కానీ మేము చిన్నపిల్లలప్పుడు సినిమాలు చూడటానికి ఎలా పరిగెత్తేవాళ్ళో తెలుసా? ఫస్టే ఏ సినిమా అయినా సరే ఫస్ట్ పాట వచ్చింది, పాట తర్వాత హీరో వస్తాడు, ఆ పాటలోనే హీరో వస్తాడు ఫస్ట్ కనబడేది. ఆ పాటలో వచ్చే హీరో ఫస్ట్ కాలో తలకాయో ఏదో చూపిస్తారు, కింద నుంచో పైనుంచో చూపిస్తారు, లేకపోతే వెనక నుంచో చూపిస్తారు. అది చూడటం కొరకు కంచెలు మెట్టెలు దాటుకుంటూ నేల టికెట్, బల్ల టికెట్, బెంచ్ టికెట్ తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎప్పుడన్నా మందిరానికి రావడానికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు గుర్తుందా? మొదటి ప్రార్థన మిస్ అవ్వకుండా నేను 52 ఆదివారాలు వచ్చానండి. నా శక్తి లోపం లేకుండా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తూ వచ్చానండి. ఎవరో ఊడ్చి, ఎవరో కడిగి, ఎవరో తుడిసి, ఎవరో వేసిన చేపల మీద మరెవడో స్విచ్ చేసి ఫ్యాన్ వేసి పెడితే మనం వేసుకోము ఆ ఫ్యాన్ కూడా. మరెవరో చేసిన పనికి మనం ఊరికే ఉత్తినంటే ఉచితార్థంగా వచ్చి, నీకు అర్థమైద్దో లేదో, మా భాష కొంచెం వేరుగా ఉండొచ్చు, పైగా నా భాష దారుణంగా ఉంటుంది. నేను గుంటూరు అన్ని, నెల్లూరు పోయినాను, ప్రకాశము, చిత్తూరు, అటు ఇటు ఎటేటో, వైజాగ్, విజయనగరం, ఇట్లా అంటూ తిరగడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉచితార్థంగా వచ్చి మందిరంలో కూర్చొని మిగతా వాళ్ళందరూ లేచి పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా, మందావన మనం మాత్రం లేచి వెళ్ళిపోవడానికి దేవుడు నీకు అంతే అనుమతించాడు, అంతే. నేను ఎవరిని తప్పను. అందరూ ఓ అని పొలోమని చేపలేయండి, పొలోమని పనులు చేయండి, పొలోమని ఓడవండి అంటే ఓడవలసినంత ఏం లేదు. ఇది తిప్పి కొడితే 5 సెంట్ల స్థలమే. ఎంతమంది ఓడవలసిన అవసరం ఏం లేదు. ఒక 5గురు ఊడిస్తే చాలు, మిగతా 15 మంది వెళ్ళిపోతే చాలు. ఇలాగున దేవుడు నీకు నియమించింది ఈ కొంచెం పనిలోనే నువ్వు నమ్మకంగా లేవు. శక్తి లోపం లేకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నామా మనం? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఎట్లా చేయాలంట? శక్తి లోపం లేకుండా చేయము, అప్పుడు నువ్వు పోవు పాతాళమందు ఏముండదు. మనం ఎక్కడికి పోతామంట? ఎక్కడికి పోతాము?
పరలోకం పోతామో లేదో 4 విషయాలు రాసి ఉన్నాయి అక్కడ. మొట్టమొదటిగా ఏముండదు? పని ఉండదు, ఉపాయం ఉండదు, రెండోది ఏముండదు? తెలివి ఉండదు, నాలుగోది జ్ఞానం ఉండదు. ఈ 4 విషయాల గురించి చెప్పుకొని 10 నిమిషాలు, 40 నిమిషాలు అవుతుందా, 5 నిమిషాల్లో ముగించేస్తా. సరేనా? నేను పులిపీట మీద చెప్పే ఒకే ఒక్క అబద్ధం ఏంటనేది మీరు చివరిలో చెప్తారు. సరే, మొట్టమొదటిది పని. పౌలు గారు అంటున్నారు, ప్రభు నిమిత్తమే, ప్రభు పని చేయడమే, సువార్త చేయడమే నా పని. ఎంతమందికి మనం సువార్త చెప్పున్నాం? ప్రభు పని చేయకుండా పరలోకం పోతామని ఎలా చెప్తున్నారు? మేము పరలోకం పోవటానికి వచ్చామండి అని చెప్తున్నారుగా. ప్రభు పని చేయకుండానే పరలోకం పోతావా? ప్రభు చెప్పింది చేయకుండానే, ప్రభుని ఆరాధించకుండా, నియామక కూడికలు రాకుండా, 52 నియామక కూడికలకు రాకుండా, 52 ఆదివారాలు మందిరానికి రాకుండా, 52 ఆదివారాలు నువ్వు దేవుని ఆరాధించకుండా, 365 రోజుల పాటు నువ్వు భోంచేసావు. 365 × 3 చొప్పున 1000 రోజులు, 1000 పూటలు, 1000 పళ్ళాలు గడిగినావు. నువ్వు 1000 పళ్ళాలు గడిగిన నువ్వు 1000 సార్లు మోకరించి ప్రార్థన చేసినావా? 1000 సార్లు నువ్వు దేవుని వాక్యం చదవటానికి కూర్చున్నావా? 1000 సార్లు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చావా? శక్తి లోపం లేకుండా నువ్వు పనిచేయాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం మనం. కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? నా ముందున్న సునీల్ అన్నే ఇంత వరస్ట్గా ఉన్నాడు, నేను ఎట్లయినా ఉండొచ్చు అనుకుంటాడు. దినేష్ అయినా ఇప్పుడు కొత్తగా బాప్తిసం తీసుకుంది ఏమనుకుంటాడు తెలుసా? దినేష్ ఫస్ట్ సునీల్ అన్న ఇంత చెప్పినాడు కానీ సునీల్ అన్నే వరస్ట్గా ఉన్నాడు, నేను ఎట్లా బాగుండాలి అనుకుంటాడు. శక్తి లోపం లేకుండా మనం పనిచేయాలి అంటే, శక్తి లోపము ఎన్నోసార్లు మనము శక్తిహీనులుగా కాదు, ఒళ్ళు దాచుకొని మనకు అనేక మార్లు, అనేక సందర్భాల్లో మనం ఇట్లాగుంటూ వచ్చాం. రెండవది ఉపాయం అంట. ఏంటది? ఉపాయము అనేటువంటి పాఠం ఉంది నాకు 3వ తరగతిలో. 3వ తరగతిలో ఏం పాఠం ఉంది? ఉపాయము. ఏం లేదు, ఇప్పుడు అది ఒక పెద్ద కథ. ఆ కథ చెప్తే మీరు మిట్ట మధ్యాహ్నం నిద్రపోతారని చెప్పడంలే. చెప్పనన్నాక కూడా మళ్ళీ చెప్పండి అంటున్నారు చూసారు, అది మీ గొప్పతనం. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా. అంత పెద్ద కథ చెప్పను, చాలా సింపుల్గా చెప్తా. ఏమంటే, ఒక అంతఃపురంలో రాణి ఉంది. ఆ రాణిగారి ఇంటికి వెళ్ళి ఒక కాకి రోజు కూస్తూ ఉంది, కావు కావని. ఈ రాణి గారిని ఎంతసేపు అని చూసిద్ది? తనకు కూడా ఆ అంతఃపురం పక్కన ఒక చెట్టు కట్టుకొని, చెట్టు మీద ఒక ఇల్లు గూడు కట్టుకొని గూట్లో ఉంటుంది. గూట్లో ఉంటున్నటువంటి కాకి గుడ్లు పెట్టింది. ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఒక పాము పోయి గూట్లో ఉన్నటువంటి గుడ్లు తింటుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించింది. మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి చాలా స్పీడ్గా చెప్తున్నా. ఏం చేయాలని ఆలోచించింది, వెళ్ళి రాణిగారి ఆభరణం తీసుకొచ్చి పుట్టలో వేసింది. రాణిగారి ఆభరణం కాకి దొంగిలించింది కాబట్టి కాకిని చంపడానికని భటులు వెంటబడి వెళ్ళి పుట్టను తవ్వి పాముని చంపారు. కాకి క్షేమంగా ఉంది. దీన్ని ఏమంటారు? ఉపాయం. ఆ పాఠం పేరే ఉపాయం. 3వ తరగతిలో 3వ పాఠం. నువ్వు పో పాతాళం ముందు ఏముండదంట? ఉపాయం ఉండదు. మొదట పని ఉండదు, రెండోది ఉపాయం ఉండదు. సరే, తర్వాత ఏముందండి? తెలివి. తెలివి గురించి కూడా ఇంకొక కథ చెప్తా. చెప్పనా? చెప్పండి. మీరు కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా నిద్రపోతేనే నాకు ఇబ్బంది, కథలు చెప్తే నిద్రపోతారేమోనని నా భయం. తెలివి గురించి ఒక కథ ఉంది. ఏమంటే, సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఉన్నాయంట. ఓ చెరువులో దాక్కుంటున్నాయంట. చెరువు ఎండిపోయింది. సుమతి తెలివైంది. సుమతి, సు అంటే మంచి, మతి అంటే బుర్ర, మంచి బుర్ర కలిగింది. ఏం చేసిందంటే, వెంటనే రాబోయేది ఇప్పుడేదో లంబసింగి దగ్గరలో ఉన్నాం కాబట్టి చలికాలానికి నీళ్లు బాగున్నాయి కాబట్టి చల్లగా ఉంది కదా అని ముడుచుకొని పడుకుంటే
రాబోయేది ఎండాకాలం కాబట్టి ఈ నదులతో సెట్ అయ్యేది కాదు, ఈ చెరువులు కాదులే అని సముద్రానికి వెళ్ళిపోయింది. మన కాలమతి అని ఉంది. ఆ, ఎవడు చూడపోయాడు, తక్కిడో బిక్కడో సస్తే చూడతులే. ఇప్పుడు పరలోకం ఉందంటున్నారు, పరలోకం ఉందని నువ్వు చూసొచ్చావా, స్వర్గం ఉందని నువ్వు చూసొచ్చావా, ఏమి ఇట్లా అంటారు కానీ అని చెప్పి అప్పుడు జరిగితే అప్పుడు చూడొచ్చులే అనుకున్నాను. ఒకరోజు రానే వచ్చింది, చేపలవాడు జాలరివాడు వచ్చాడు, చేపలు పడుతున్నాడు. ఎట్లానో దానికి ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగించి చిన్న గుంట్లో నుంచి పెద్ద గుంట్లోకి, పెద్ద గుంట్లో నుంచి చిన్న గుంట్లోకి, పట్టిన దానిలో నుంచి ఎగిరిపడో ఎట్లా గట్ట తప్పించుకుంది. మూడోవాడు ఉన్నాడు మందమతి అని, నాలాంటి వాడే. వాడేం చేస్తూ వచ్చాడంటే, నువ్వు చెప్పు వాక్యం, నువ్వు చెప్పు హితోక్తులు, నువ్వు ఇలాంటి 100 చెప్పు, నేను వింటాను జాగ్రత్తగా, నేను వింటాను తప్ప మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరట. వినటం మాత్రం ఎట్లా వింటాం, చాలా జాగ్రత్తగా వింటాం. ఏమనుకుంటారు తెలుసు, మా నెల్లూరులో ఇట్లా వినేవాళ్ళు లేరే, ఇక్కడికి రావడం నేను ఎంత మంచిదైంది అనిపించేలాగా వింటాం అనమాట. జాగ్రత్తగా వినుమట్టుకు విందురంట. విన్న తర్వాత దానికి ఒక టైం వచ్చింది, దాన్ని పట్టుకున్నాడు, జాలరి కోసి బుట్టలో వేశాడు. బుట్టలో వేసిన తర్వాత పొట్టలో కూడా వేస్తాడు. కాబట్టి ఇది తెలివి లేనటువంటి చేప కథ. 4వది చూడండి, ఏముండదంట, జ్ఞానమైనను లేదంట. జ్ఞానం గురించి కూడా ఒక కథ ఉంది, చెప్పనా? ఇన్ని కథలు చెప్పిన వాళ్ళు వద్దంటే మాత్రం ఆపుతారా? కాబట్టి 4వ కథ ఏంటంటే, ఓ మహా తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు, సరే నేనే అనుకోండి, మీరు ఒప్పుకుంటారో లేదో, సేవకురాలు ఒప్పుకోదంట, దైవజనరాలు ఒప్పుకోకపోతే నేను తెలివైనవాడిని కాదండి, ఒప్పుకుంటేనే తెలివైనవాడు. ఓ మహా తెలివైన వాడు, చదువుకున్న వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే, ఒకరోజు ఒక పడవెక్కాడంట, ఒక ఊరు దాటి ఇంకొక ఊరు వెళ్దామని. వాడు చదువుకున్నవాడికి మహాపొగరండి, మీరు నమ్మకపోండి, చదువుకున్నవాడు అందరికీ పొగరు ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క టైంలో ప్రదర్శిస్తాడు, ఒక్కొక్కడు ప్రతి టైంలోనూ ప్రదర్శిస్తాడు, అంతే తేడా. చదువుకున్న ప్రతివాడికి నాకు తెలుసులే, ఫస్ట్ వచ్చే పదం ఏంటి, నాకు తెలుసు. కీర్తన గ్రంథం 143 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవరైనా చదవగలరా? కీర్తన గ్రంథము 143:10. నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు. ఎవరన్నారు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు, ముసలాడైపోయినాక. 1వ అధ్యాయం రాసేటప్పుడు కాదు ఆ మాట చెప్పింది, ఎప్పుడు? 143వ అధ్యాయం రాసేటప్పుడు చెప్తున్నాడు, ఏమని? ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు. మనం అనుకుంటాం మాకు అన్నీ తెలుసులే అని. నాకు ఒకళ్ళ నేర్పేది ఏంది, ఐఎమ్ ద మాస్టర్ పీస్ కదమ్మా. ఏమనుకుంటాం మనం? ఎవరి సంగతి ఎందుకు, ముఖ్యంగా ఈ ముందున్నారు చూసారా, ఈ 3 లైన్లు, ఇటు 2 లైన్లు, ఇటు 3 లైన్లు ఉన్నారే, వీళ్ళకి ఎంత పొగరంటే, కరెక్ట్గానే విన్నారండి, నేనేం తప్పు మాట్లాడలేదు, ఎవరిని ఏం తిట్టలేదు, దూషించలేదు. వీళ్ళకి ఎంత పొగరంటే, ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న అంత చులకనగా ఇంకెవ్వరు కనపడరు. మొట్టమొదట చులకనగా కనపడేటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్నే. నాకు తెలుసులేమ్మా, నీకు తెలియదులేమ్మా, నాకు తెలుసులేమ్మా అని కూడా అనరు. నీకు తెలియదమ్మా, నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు నాన్న, నాన్న నీకు తెలియదు నాన్న. అప్పుడు వేరు నాన్న, ఇప్పుడు వేరు నాన్న. ఏం నాన్న, ఇప్పుడు మారిపోయింది నాన్న. ఈ తెలివైనోడు ఆ బోట్లో ప్రయాణిస్తూ వాడిని అడిగాడంట, ఒరే నీకు ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా, సాంఘిక శాస్త్రం తెలుసా, సామాన్య శాస్త్రం తెలుసా, జీవశాస్త్రం తెలుసా, ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా, ఏం తెలియకుండా ఎట్ట బతుకుతున్నారా నువ్వు? నేను చూస్తే ఐ ప్రిటీ యూ. ఏంటంట, ఇంగ్లీష్లోనే చెప్పాలి, అది తెలుగులో చెప్తే అస్సలు బాగోదు. నేను తెలుగు భాష అంటే ఇష్టం నాకు,
కానీ అది తెలుగులో చెప్పకూడదు. ఏమంట, ఐ పిట్టి యూ, నాకు నేను చూస్తే జాలేస్తుంది, ఎట్ట బతుకుతారో నువ్వు అన్నాడు. అనుకోకుండా కాలువ కట్ట తెగింది, వాళ్ళు వస్తున్నటువంటి పిల్ల కాలువ పెద్దదైంది. ముందుకు వెళ్తున్నాడంట, పోయి పొడవ బోర్ల పడింది. ఒరే హెల్ప్ చేయరా, ఒరే ఏదిరా నన్ను వదిలిపెట్టిపోతావు, నేనురా నీ కస్టమర్ని, నీకు టికెట్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. ఏమో బాస్, నీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు, ఈత శాస్త్రం తెలీదా? ఏం లేదు, ఏం పని చేయలేదు, జ్ఞానం పని చేయలేదు. ప్రేమేటువంటి సోదరుడా, నువ్వు నేను నవ్వడం కోసం చెప్పలేదు, కానీ 4 విషయాలు: పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నాకున్నవేవో, నా తెలివి, నా పనితనము, నా గొప్పతనము, లేకపోతే నాకున్నటువంటి చదువు, నాకున్నటువంటి జ్ఞానము, నాకున్నటువంటి ఉపాయము, నేను ఎట్లయినా ఎవరికైనా ఏదైనా చెప్పగలను, నేను మాటకారిని, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను చాలా సమర్థవంతుడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏవి కూడా నేను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళలేవు. నువ్వు పాతాళం నుంచి తప్పించుకోవాలంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఇంకనూ కలిగి ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభువారు మా దేవుడే అని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడే అనే విషయం నీ జీవితంలో నిశ్చయిత లేకుండా నువ్వు ముందుకు కొనసాగితే ఏ మేలు లేదు. నువ్వు ఎక్కడికి పోతావు? ఆ మాట నేను చెప్పలేదు, అనుభవజ్ఞుడైనటువంటి ప్రసంగి చెప్తున్నాడు. తన జీవిత సారమంతా తెలిసినటువంటి వ్యక్తి, సర్వలోకంలో ఉన్నటువంటి సకల జ్ఞానులందరికీ మించినటువంటి జ్ఞాని. ఆయన చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నీకు సర్వజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, పని ప్రభు అయి ఉన్నాడు, ఉపాయము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, జ్ఞానము ఆయనే, తెలివి ఆయనే, బుద్ధి వివేకములు సర్వ సంపదలు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి? ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. అలాంటి ఆయన లేకుండా మన తెలివితేటలతో మనము పాతాళం తప్పించుకోలేము. ఈ విషయం చెప్పాలనుకుంటున్నాడు. అపర జ్ఞాని, అనంత జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు. నేను అపర జ్ఞానినే, నేను అనంత జ్ఞానినే, నేను సొలొమోను మహారాజునే, కానీ నా జ్ఞానం దేనికి పనికిరాదు, నా తెలివి, నా ఉపాయము, నా పనితనము ఎందుకు పనికిరాదు, నిలిచేది కాదు. ఏ పనే యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఏంటంట యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఏం చెప్తూ వచ్చాడు? నా పని వేరమ్మా, నీ పని వేరు, నా సమయం ఇంకను. ఆయన పని ఏంటంటే ఆయన రాజ్యం ప్రకటించడమే. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 16 వచనంలో మనం చూస్తాం ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు. ఈ పని నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు ఉపాయంలో ఉన్నటువంటి వాడు. ఏంటి ఉపాయం అంటే, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు ఎలా అంట, యోబు చుట్టూ 3 రకాలైనటువంటి కంచె వేయబడి, యోబుకును, తనకు, తన ఇంటి వారికి, తనకు కలిగిన అంతటి చుట్టూను ఏం వేయబడింది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ప్రొటెక్షన్. అదే ఉపాయం, ఆయన ఉపాయం. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము, యెహోవా కాపుకాయన దాని కాపుకాయ వాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. నీ జీవితంలో, నా జీవితంలో నా ఉపాయాలు ఏవి కూడా నన్ను నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్ళలేవు. నువ్వు అనుకుంటున్నావేమో నాకంతా తెలుసు, నాకు వాక్యం తెలుసు. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే వాక్యం తెలిసి ఉండటమే. పెద్ద సమస్య ఏంటంటే వాక్యం తెలిసి ఉండటమే. వాక్యం తెలుసు, నాకు మందిరం తెలుసు, నాకు సహవాసం తెలుసు, సంఘం తెలుసు, దేవుని ఇల్లు తెలుసు, దేవుని క్రమం తెలుసు, అన్నీ తెలుసు. వాటన్నిటి ప్రకారం నువ్వు లేవు. వాటన్నిటి ప్రకారం లేనటువంటి జీవితం ఎక్కడికి నడిపిస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది. నువ్వు నేను పాతాళానికి పోవడానికి కాదు. ఎక్కడికి వచ్చాము? ఇక్కడికి పరలోకం పోవడానికి వచ్చినాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నేను శక్తి లోపం లేకుండా చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం.
చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేస్తూ వచ్చాను. నువ్వు దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి పని నువ్వు చేయట్లేదంటే దేవుని నువ్వేం చేయడం లేదు, మహిమపరచడం లేదు. నీ వల్ల దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు దేవుని ప్రజగా, దేవునికి బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి ఆయన నిన్ను తన సొంత జనంగా చేసుకుంటూ వచ్చాడు. నా పేరు పెట్టి నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలని చెప్తున్నాడు. ఇలాంటి ప్రజలు కుమారులు కుమార్తెలు అనబడతారని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన కుమారులు కుమార్తెలు అనిపించుకుంటకు మనకేమాత్రం అర్హత లేనటువంటి వారము, అనర్హులమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తూ వస్తూ ఉంటే నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన పని చేయాలి. ఆయన పని చేసి, అందుకని ఆ మాట రాయబడి ఉంటుంది యోహాను సువార్త 17వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన రాయబడి ఉంటుంది. అది మొత్తం ఆ 17వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన. ఆయన సిలువకి అప్పగించబడబోయే ముందుగా చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన. అక్కడ అనేకమైనటువంటి విషయాలు రాయబడుతూ వస్తాయి. వాటిలో అత్యంత విలువైనటువంటి మాట ఏమంటే, నువ్వు నాకే మహిమనిస్తూ వచ్చావో ఆ మహిమను నువ్వు నాకు అప్పగించిన వారికి అప్పగించాననేది మొట్టమొదటి మాట. అయితే రెండవ మాట ఏంటంటే, అత్యంత విలువైనటువంటి మాటగా కనపడేటువంటి మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు చేయడానికి ఏ పని అయితే అప్పగించావో ఆ పని నేను ఎట్లా చేశాను, సంపూర్ణంగా చేశాడంట. ఎట్లా చేశాడు? పలకండి. ఎందుకు పలకమంటానంటే మీకన్నా నాకేం పెద్ద గొంతుందని కాదు, ఈ టయానికి ఇంక నిద్ర వచ్చేసింది. కథలు చెప్పినంతసేపు బాగింటాం, వాక్యంలోకి వస్తేనే కష్టం అవుతుంది. ఎట్లా చేశాడంటే ఆయన సంపూర్ణంగా చేశాడు. ఎప్పుడన్నా హన్నాకి సాంబార్ చూడమని ఇచ్చినావక్క, సాంబార్ ముక్కలు కోసిద్ది, పప్పు వండిద్ది, నీళ్లు పోసిద్ది, సాంబార్ పొడేసిద్ది, అంతా అయిపోయిన తర్వాత పొంగకుండా చూడమ్మా నేను బట్టలు ఆరబెట్టి వస్తానని అక్క బయటికి వెళ్ళి హన్నాకి ఇస్తే హన్న ఏం చేస్తుందో తెలుసా, ఆమె 2 నిమిషాలు, కేవలం 2 నిమిషాలు దగ్గర నిలబడి తిప్పుకుంటే సరిపోయేదానికి ఈమెకు అప్పగిస్తే గిన్నెతో పాటు స్టవ్ కూడా గడగాల. ఆ పిల్ల పేరు తెలుసు కాబట్టి ఆ పిల్ల పేరు చెప్తున్నాం. మన సంగతి కూడా అదే. మనకి ఏ పని ఇచ్చినా సగం సగమే. రే ఐజక్ 1000 రూపాయలు ఇచ్చాను కదరా, అది కొనుక్కొచ్చినావా? డాడీ అవి లేవు డాడీ ఆ కొట్లో. సరే 1000 రూపాయలు అయ్యరా, అవి అయిపోయినాయి డాడీ. పని సంపూర్ణంగా చేయడం మనకు అలవాటే లేదు. ఈ ధరని చాప మడతేయటానికి వంగుతాం, ఆ ధరని కూడా దినేష్ వంగాడో లేదో చూసుకొని ఇక్కడ చాప మడతేస్తాం కదా బ్రదర్. మనకి సంపూర్ణంగా నీవు ఎవరు పని చేసినా చేయకపోయినా దేవుడు నీ చేతికి నీకే పని అప్పగించాడు, ఆ పని ఎట్లా చేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి. అట్లా చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన కలువరి సిలువకు వెళ్ళబోతూ మాట్లాడినటువంటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఏమని రాయబడింది, చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తున్నాను. నువ్వు ఏ పని అయితే నీకు చదువులో కావచ్చు, లేకపోతే నేను ఇంకెక్కడ పెట్టారో, ఎన్ని మార్కులు వస్తున్నాయో, ఎంత పాస్ అవుతున్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఏ ఇంటి పనిలో ఉన్నావో, ఏ పొలం పనిలో ఉన్నావో, ఏ ఉద్యోగంలో ఉన్నావో, ఎక్కడున్నావో, నీ స్థితి దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నువ్వు సంపూర్ణంగా చేయవలసినటువంటి వాడు. నువ్వు సంపూర్ణంగా చేసినప్పుడు ఇప్పుడు గుర్తు తెచ్చుకో, యేసేపు ఎక్కడ పని చేస్తే అక్కడ ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఎక్కడ పని చేస్తే అక్కడ వాళ్ళందరూ సంపూర్ణంగా చేశారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు అంతే. వాళ్ళు పని అసంపూర్ణంగా చేస్తే కాదు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆశీర్వదించబడలేదు. మరలా చెప్పనా, వాళ్ళు దేవుని నమ్ముకున్నందుకు ఆశీర్వదించబడలేదు, దేవుని నమ్ముకున్నారు కాబట్టి నేను ఒక విశ్వాసిని, పని సగం సగం చేయకూడదని పూర్తిగా చేశారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి దోతలు వచ్చి పని చేయాలనుకుంటాం మనం. కదా తమ్ముడు,
చాలా సందర్భాల్లో ఎట్లుంటుందంటే అసలు ప్రార్థన కాదు కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే వాళ్ళని చూడాలి. ప్రభువా నువ్వే రాయి, ప్రభువా నువ్వేం చేస్తావు తల్లి, ఆయన రాస్తాడు, నువ్వేం చేస్తావు, ప్రభువా నువ్వే రాయి ప్రభువా. అక్క జూన్ నుంచి మార్చి వరకు నిద్రపోయింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రభువా నువ్వే రాయి ప్రభువా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నేను ఎట్లా చేయాలంట సంపూర్ణంగా చేస్తూ వచ్చాడు ఆయన. ఆయన నీకు నాకు మాదిరి ఉంచినటువంటి వాడు, ఆయన చేయకుండా చెప్పినటువంటి వాడు కాదు. ఆ మాట రాయబడి ఉంటుంది. నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. ఆ మాట ఎందుకు, లేని ఎడల మీతో చెప్పుదును ఆ మాట ఎందుకు, నా తండ్రి ఏంటి అనేక నివాసాలు కలవు, నేను వెళ్తున్నాను, మీకు ఇల్లు రెడీ చేస్తాను, మీరు కూడా వచ్చేయండి, అక్కడ ఉండొచ్చు హ్యాపీగా, మంచి మంచి అపార్ట్మెంట్లోనే అని చెప్పొచ్చు కదా. లేని ఎడల అంటే లేని మాటలు చెప్పేవాడిని కాదు నేను, ఏది ఉందో అదే మాట్లాడేటువంటి వాడిని. లేని ఎడల నేను మీతో చెప్పుదును, అక్కడ లేవనుకో లేవనే చెప్తా, ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఏమన్నా తెలుసా, నేను నా తండ్రి అంటే అనేకమైనటువంటి నివాసాలు కలవు, నేను ఒక్కడే నా తండ్రితో పాటు ఉందామని కాదు, నాతో పాటు మీరు కూడా ఉండాలి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాను, అందుకొరకు మీరు సిద్ధంగా ఉండండి, లేకపోతే నేను మీతో చెప్తా, లేని ఎడల నేను మీతో. ఆ మాట దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి వ్యక్తో నీ జీవితంలో నా జీవితంలో. నువ్వు నేను అర్థం చేసుకోవడం లోపం తప్ప ఆయన ఎంత ఖచ్చితమైనటువంటి వ్యక్తి అంటే, లేకపోతే చెప్తాను, లేనిడల నేను మీతో చెప్పుదును. చెప్పాడు కానీ ఉన్నాయో లేవో అంటారు కానీ కదా బ్రదర్, మనకు చాలాసార్లు అనిపిస్తుంది చెప్పాం కానీ. ఇందాక ఐజక్ అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఏం ఐజక్ రేపు కూడా కూడికి అన్నాడు, మీ డాడీ కృతజ్ఞత కూడికి అని చెప్పాడు 31వ తారీఖు ఉదయం అంటే, రాత్రి అయిపోయిందన్నా, ఇంకేం లేదన్నా అన్నాడు. అదేం డాడీ చెప్పినాడు, మరి నేను వినడం ప్రాబ్లమా లేకపోతే డాడీ చెప్పడం కరెక్ట్గా చెప్పలేదా అంటే, ఉంటే ఉండొచ్చు అన్నా, ఆలస్యం లేకుండా వెంటనే చెప్పాడు. చెప్పలే ఐజక్ అంటే ఉంటుందో ఉండదో మనకి ఖచ్చితం లేదు. లేనిడలా నేను మీతో చెప్పుదును, నేను ఒట్టి మాటలు చెప్పేటువంటి వాడిని కాదు, మిమ్మల్ని నాతో కూడా నిత్య రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో కూడా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. అందుకు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. ఎట్లాంటి పని అప్పగిస్తూ వచ్చాడో నీకు నాకు, ఆయన అప్పగించినటువంటి పని నువ్వు నేను ఎట్లా చేయాలంట, శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా చేయాల్సిన వారంగా ఉంటున్నాం. అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎట్లున్నాడంట, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. మరలా ఇంకొకరు ఎవరైనా చదవగలరా బ్రదర్స్, ఎవరు చదవరా? అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామాన్ని భరించడానికి. ఎవరెవరు ఎదుటంట, అన్యజనులు ఎదుట. ఎవరైతే అన్యజనులు ఎవరు, ప్రభుని ఎరుగినటువంటి వారు. మనం కూడా అన్యజనులమే, నేడు ప్రభు ప్రజలంగా చేయబడుతూ వచ్చాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అన్యజనులు ఎదుటను, మన పైన ఉన్నటువంటి మాస్టర్లు, టీచర్లు, లెక్చరర్లు, అధికారులు, ఆఫీసర్సు, ఉద్యోగాల్లో, పని బాటల్లో, మనము కూలికి వెళ్తే మన రైతు,
ఇలాగున అనేక మంది అధికారులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట, ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని సంఘము, దేవుని ఇంట్లో ఉన్నటువంటి వారి ఎదుట కూడా ఎట్లుండాలంటే మనము దేవుని నామాన్ని భరించుచు, చదవండి, ఆయన ఏర్పరచుకున్నట్టు సాధనమై ఉండాలి. ఎట్లా ఉండాలి? సాధనం అంటే పనిముట్టు. నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, సాధనం అనే దాని గురించి బాగా చెప్తాడు. ఏమై ఉన్నాడంట? సాధనం, నేను దేవుని సాధనం అన్నా అంటాడు. సతీష్ బ్రదర్ అని, ఆయన కూడా పరిచర్యలో ఉన్నాడు. రోజు బట్టలు అమ్ముకుంటాడు, పాత స్టీల్ సామాన్లు అమ్ముతాడు, బట్టలు అమ్ముతాడు, పరిచర్యకి వెళ్తాడు, పరిచర్య చేస్తాడు, వాక్యం చెప్తాడు. దేవుని సాధనమే ఉన్నానన్నా నేను. ఏముందన్నా నాకు? వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు భోజనం పెడుతున్నారు, వాళ్ళు నన్ను గౌరవంగా చూస్తున్నారు, వాళ్ళు ఇంకా నాకు రాకపోకకి ఏమిస్తున్నారు, పెట్రోల్కి డబ్బులు ఇస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు. దేవుని మాట నేను తీసుకెళ్ళి మోసుకొని వెళ్ళి అక్కడ ఇస్తున్నాను, మళ్ళీ ఖాళీగా నేను వచ్చేస్తున్నాను. దేవుని సాధనం అన్నా, నేను మోసుకొని వెళ్ళేవాడిని అన్నా. నిజంగా మనం దేవుని సాధనాలుగా ఉన్నామా? ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడికి పంపిస్తే అక్కడికి, చుట్టుపక్కల ప్రదేశాల్లో, లేకపోతే మన ఆఫీసుల్లో, మన ఉద్యోగాల్లో, మన స్థలాలు, మనం చదువుకుంటున్నటువంటి కాలేజీల్లో, లేకపోతే మనం చేస్తున్నటువంటి పని బాటల్లో, మనం కంపెనీకి వెళితే, లేకపోతే పొలం వెళ్తే, కూలికి వెళ్తే, లిక్కి తీసుకొని కలుపు తీయడానికి వెళ్తే. మా అమ్మగారి పేరు హైమావతి. కూలి పనికి లిక్కి తీసుకొని గడ్డి తీయడానికి వెళ్ళిద్ది పొలానికి. హైమావతి అక్కయ్య పక్కన నేను, హైమావతి అక్కయ్య పక్కన నేను, హైమావతి అక్కయ్య పక్కన నేను, హైమావతి అక్కయ్య పక్కన నేను అని వాళ్ళు సాళ్ళు పట్టుకోవడానికి, సాళ్ళల్లో గడ్డి తీయడానికి పక్కన ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు? వాళ్ళకి దేవుని మీద ఆసక్తి కాదు. పని చేస్తున్నప్పుడు పని శ్రమ తెలియకుండా వాక్యం చెప్తా పోతూ ఉంటుంది, వాళ్ళు కొడతా హ్యాపీగా పని చేసుకోవచ్చు. అందుకైనా వాక్యం చెప్తుంది. ఖాళీగా ఉండడంలే. ఖాళీగా ఉండి ఆమె చెప్పే వాక్యం వినడానికి ఆమె పక్కన సాలు పట్టుకోవాలని రెడీగా ఉన్నారు. నేను సునీల్ అన్న పక్కన కూర్చుంటాను, లేకపోతే నేను ఐజక్ అన్న పక్కన కూర్చుంటాను అని ఎంతమంది వస్తున్నారు? దేవుని పని, పరిచర్య, సాధనం. ఆ పౌలుని ఏర్పరచుకుంటే, పౌలుని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు 4-5 ఉన్నారు. దేమా ఇహలోకమును విడిచి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంతకంటే ముందు మార్కు విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిమంది, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా కొద్దిమంది విడిచి వెళ్ళారు. మిగతా వాళ్ళు, బర్నబా మార్కును ప్రేమించి మార్కు కోసం పౌలును విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ పౌలును తీసుకొని వచ్చి మొట్టమొదటిగా సంఘానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బర్నబానే. మనం ఏదైనా పనిలో ఉంటే మన పనిని బట్టి, మన యొక్క క్రియలను బట్టి ఈ సంవత్సరం అంతా దేవదూత ఉందండి, ఎవరో దేవదూత మా మధ్య ఉన్నట్లుందండి అనేలాగుందా మన పనితనము? అలాగును ప్రేమిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఏం లేదంట? అతిశయ కారణం ఏం లేదు. సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించడం అనేది మనకి మోపబడిందంట మన మీద. అది మనకి ఇవ్వబడినటువంటి భారము. అందరు ఈ సంవత్సరంలో ఒక్క కొత్త చొక్కా అయినా కొనుక్కున్నారా? ఈ సంవత్సరం మొత్తం మీద ఒక్క కొత్త చొక్కా కూడా కొనుక్కోలేదా? ఏమక్క,
ఒక్క కొత్త చీర కూడా కొనుక్కోలేదా? ఒక్క కొత్త ఆత్మనన్నా తెచ్చినావా? ఒక్కటి. సంవత్సరం అయిపోయిందని ప్రత్యేకమైన మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నాం మనం. అన్నా ఇట్లా అన్నామంటే ఇంకోసారి మిమ్మల్ని పిలవని కూడా పిలవన్నా. ఒక్క నూతనమైనటువంటి ఆత్మ, ఇది నాకు అప్పగించమంటే భారం అంట. నిజంగా ఎంత భారం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన పొందినటువంటి ఈ భారాన్ని, తనకున్నటువంటి భారాన్ని పంచుకుంటూ వస్తున్నాడు. ఎంత భారం ఉందో చెప్పనా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 32 వరకు మనం చదవలేం కాబట్టి 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. రిఫరెన్స్ ఏంటి? 1 కొరింథీ 11, 2 కొరింథీ 11:28 చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈయునుగాక అమ్మా ఎక్కడికో వెళ్ళినావు అమ్మా. 11:22 వచనం చదవండి. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాం సంతానమా, నేను అబ్రహాం సంతానమే. వారు క్రీస్తు పరిచారకులా, నేను క్రీస్తు పరిచారకుడినే. వెర్రివాని వల్ల మర్చినాడుతున్నాను, నేను ఇంకా అంతకన్నా ఎక్కువ క్రీస్తు పరిచారకుడిని. చదవమ్మా. చదవండి. మరి విశేషముగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, తన్నులు తిన్నాను, కానీ అనేక మార్లు ప్రాణం పోయేలా పరిస్థితిలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 మార్లు బెత్తాలతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్ళతో కొట్టారు. 3 మార్లు గోడ పగిలి శ్రమ పడ్డాను. రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి